నేను చెయ్యాలి, చేస్తే తప్ప ఇది తెలియదు కదా. గురువు గారు పాఠం చెప్పినప్పుడు అహంకారం, జాతి అహంకారం, విద్యా అహంకారం, కుల అహంకారం, ధనాహంకారం, సౌందర్యం, అహంకారం ఎన్నో రకాలుగా నిన్ను బంధిస్తుంది అని పాఠంలో ఎప్పుడో చెప్పారు. అంటే మనలో ఆ అహంకారం ఉన్నదని మనకు తెలియదు. జీవుడికి దేహంతో వాడిని వేరు చేసినా వాడికి ఎక్కడో అహంకారం ఉంటుంది, అంటే నేను అన్న భావం ఉంటుంది. అది ఎక్కడ అడ్డం వేస్తుందో మీరు కనుక్కోండి. ఏమి ఆటంకం, ఏమి ఆటంకం వస్తుంది. అధిభౌతిక అధిదైవికమైన 3 అబ్సెక్షన్స్ ఉంటాయి మనిషి. నీ బాడీ సహకరించదు ఒక్కొక్కసారి, బాడీ సహకరించదు. ఎక్కడో నొప్పి ఉంటుంది, సోలేనంటుంది, అట్లాంటిది ఏదైనా నీకు ఇబ్బంది పడుతుంది. నీ శరీరం బయట ఎండ చాలా వేడిగా ఉంది, అది భౌతికమైనటువంటి. వర్షం వస్తుంది, ఏదో ఇబ్బంది ఉంది, లేక ఎక్కడి నుంచో అదేదో పని చెయ్యాలి అన్నటువంటి యాంగ్జైటీ ఏదైనా ఉంది. ఆ 3 ఉన్నప్పుడు నీకు రాదు. ఆధ్యాత్మికం, అధిభౌతికం, అది దైవికం. నీ బాడీ అది భౌతికం, భూతాల సంబంధం. భూతం మీన్స్ ఎలిమెంట్స్. It's very hot outside. I want something to be cold. Oh, it's very rainy outside. Let me sit in a cozy place. Bhautikam. భౌతికం, భూత సంబంధమైనది. భూతాలు మీన్స్ ఎలిమెంట్స్. ఇది అది దైవికం. కూర్చుంటే ఇది కింద పడిపోతుందేమో, లేకపోతే ఏదైనా భూకంపం వస్తుందేమో, అట్లాంటిది వచ్చి నిన్ను ఆటంకపరుస్తుందేమో. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అది దైవికం. అందుకే 3టికి ఓం శాంతి శాంతి శాంతి. ఈ 3టికి శాంతి. అహం మమ, ఇది మమ. మమ మీన్స్ నా కొడుకు, హీఈస్ మై సన్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఒక్క క్షణంలో నేను వెళ్ళిపోతే నా రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటాడు? ప్రాణమా వదిలేసి మళ్ళీ లోపలికి తీసుకుండేదానికి నాకు ఉంది కాబట్టి నేను తీసుకోగలుగుతున్నాను. వదిలేసిన తర్వాత గాలి మళ్ళీ నేను పీల్చలేకపోతే బాడీ పడిపోయింది. అప్పుడు దీనికి ఎవరు సంబంధం లేదు కదా. అప్పుడు ఎవరు చూస్తారు వీళ్ళని? నీకు వచ్చినప్పుడు అరే వాడు తిన్నాడో లేదో, వీడి పని అయిందో లేదో అని నీకు అనిపించినప్పుడు, అట్లాగే ఆఫీస్ వర్క్, ఇది చేశానో లేదో, ఇది చేయకపోతే ఏమవుతుంది, నేను ఇప్పుడు చచ్చిపోతే ఏమవుతుంది, ధ్యానానికి కూర్చున్న కాసేపు ఇలాంటి ఆలోచన చేయమంటారు. ఆ పని మానమని చెప్పాను. మెడిటేషన్కు కూర్చున్నప్పుడు ఈ క్షణంలోనే నేను పోతే, ఎప్పుడైనా ఎవడైనా ఎప్పుడైనా పోవచ్చు. మరి నేను పోతే అవన్నీ నేను చేయగలనా? అవన్నీ చేసి వస్తాను అంటే దేవుడు ఆపుతాడు? ఆపడు కదా. కాబట్టి వాటి గురించి నాకెందుకు ఆలోచన కదా అనుకోమంటాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే నీకు భయం ఉండాలి. ఇప్పుడు ఈ శరీరంతో గనక నేను ఆత్మను తెలుసుకోలేకపోతే మళ్ళీ నేను ఇంకొక జన్మకు వెళ్ళాల్సి వస్తుంది. కపిలుడు దేవహూతికి గర్భస్థ శిశువు ఎన్ని కష్టాలు పడతాడో చెబుతాడు. మనమేమో అబ్బా నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, నా లోపల బిడ్డ ఉందని మనమేమో పొంగిపోతూ ఉంటాం. వాడు ఎంత బాధపడుతూ ఉంటాడో గర్భస్థ శిశువు. కానీ రేపు మళ్ళీ ఇటువంటి తిరిగి నేను ఈ గర్భ నరకంలో పడాలి కదా. నేను ఇప్పుడు గనక ఈ శరీరం వదిలితే మళ్ళీ తిరిగి నేను ఆ నరకంలోకి వెళ్ళాలి. ఆ భయం నీకు ఉండాలి. ఒకటి ఏమిటంటే ఇవన్నీ నువ్వు వదిలేసుకోవాలి. ఆ కూర్చున్న కాసేపు రోజు అంతా వదిలేమను, ధ్యానానికి కూర్చోవలసిన సేపు. శరీరం నువ్వు కాదని నీకు తెలిసిపోయింది, జీవేశ్వరుడు నువ్వు కాదని తెలిసిపోయింది, ప్రారంధ కర్మ నువ్వే అనుభవించాలి కానీ ఎవడూ కూడా అనుభవించడం తెలిసిపోయింది, సంచిత కర్మ తగలబెట్టుకోవడం నీ చేతిలో ఉందని నీకు తెలిసింది కదా. ఈ కర్మ ఉన్నంతసేపు మళ్ళీ నాకు జన్మ తప్పదు. ఇప్పుడు తెలుసుకోకపోతే నేను మళ్ళీ జన్మకు వెళ్ళాలి అన్న భయం నేను ఉండాలి. ఎప్పుడు ఎటువంటి భయం ఉండాలంటే ఇల్లు కాలిపోతూ ఉంటే ఒకడు నేను లేవలేను అని పడుకున్నాడు, ఆ ఇల్లు నిప్పంటుకుంది, ఇట్స్ బర్న్ ఫైర్. ఇప్పుడు నేను లేవలేను అని పడుకుంటాడా? అబ్బా నేను లేవలేను రా, నేను అలసిపోయినాను, నా కాళ్ళు నొప్పులు అంటాడా? అనడు. వాళ్ళు లేచి పరిగెత్తుతాడు. అట్లా ఈ ప్రపంచంలో నుంచి నేను ఎప్పుడో చచ్చిపోతే మళ్ళీ జన్మకెళ్ళాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడే నాకు సమాధి రావాలి. ఆ భయం ఉండాలి. ఇవన్నీ ఆ తాత్కాలికంగా వదిలేయాలి. ఇప్పుడు నేను చచ్చిపోతే తర్వాత ఇవన్నీ నేను చేయలేను కదా, కాబట్టి దాని గురించి నేను ఎందుకు ఆలోచించాలి? ఎవరి కర్మ ఎట్లా రాసుకొచ్చుకున్నాడో అట్లనే జరుగుతుంది కదా. బిడ్డ పుట్టిన తర్వాత 10th డే
నీళ్లు పోసి దేవుడి దగ్గర పడుకోబెట్టి పెడతారు. బ్రహ్మదేవుడు రాస్తారు. వాళ్ళు ఏమేం కర్మ తెచ్చుకున్నారో ఆ కర్మ ప్రకారం రాస్తారు. ఇక్కడ మూడు వరుసల్లో 3 lines. After 10th day, once you give her a bath, just keep her. Yeah, 11th day. That's why you actually, the Brahma comes and writes the prarabdha karma on the kid. Okay, this kid is supposed to do all these things. Bye. 3 lines రాస్తారు. 11th day. 10 days కంప్లీట్ అయిన తర్వాత స్నానం చేసి పడుకోబెట్టారు. బ్రహ్మ వచ్చి రాస్తాడు అనుకుంటారు, ఎవరు అక్కడ ఉండరు. ఆ బిడ్డ కూడా ఏడవదు. Maybe even they cry during that whole thing. You would imagine that if you leave her for 10 days, she will be crying like this, right? But she doesn't cry for that second of water. For that time period. ఏం కదండి, బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాక వీళ్ళు ఏడుస్తారు. ఎవ్వరు ఉండరు అక్కడ. బ్రహ్మదేవుడు రాస్తాడు. కాబట్టి ఎవడెవడు ఏమి రాక తెచ్చుకున్నాడో దాని ప్రకారమే జరుగుతుంది. మనం ఏం చేయలేదు. ఒకవేళ థాట్ వస్తే మనసా మళ్ళీ ఆలోచిస్తున్నావా, ఇవన్నీ ఆలోచించకు. ఇప్పుడు నేను చచ్చిపోతే వాళ్ళందరికీ ఎవరు చేస్తారు? ఎవరెవరి కర్మ ఏం తెచ్చుకున్నారో అదే జరుగుతుంది. ఏం జరగదు, చచ్చిపోము. మనస్సుకి అట్లా చెప్పుకోవాలి. చెప్పుకుంటే అది ఆ ఆటంకులు తొలగింది. సమాధి ఖచ్చితంగా వచ్చి తీరాలి. So before 40 years, if the samadhi comes, it's good. Yeah. That's what you were saying, right? Yeah. Otherwise, what happens? లేదు, జీవితం దీనికి ఏజ్ అన్నది దీనికి కదా. 40 ఏళ్ళు దాటాక ఇది ఎద్దులాగా కష్టాలు పడి సమాధి వచ్చినా కూడా ఇది తప్పదు కదా. ఇప్పుడు నాకు 60 years సమాధి వచ్చినా ఇది దీనికి తప్పదు కదా. ఇది ఎద్దు జీవితం, కుక్క జీవితం అనుభవిస్తూ ఉంటుంది. వాళ్ళ టైం, వాళ్ళ లైఫ్ తెచ్చుకుంది కదా. కానీ మన పీరియడ్లోనే మనం ఎంగేజ్లో ఎందుకు రావాలి అంటే, ఇప్పుడు నేను కూర్చుంటాను అనుకో, మరి నేను ఎక్కువసేపు కూర్చోలేకపోవచ్చు కదా, నొప్పి పుట్టచ్చు. చిన్నప్పుడైతే కూర్చోగలం కదా. మనస్సు చంచలం కావచ్చు. అంటే నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి మనస్సు చంచలం కాదు. కానీ మా ప్రాక్టీస్ లేని వాడికి మనస్సు చంచలంగా వెళ్ళిపోతుంది. నివాత నిశ్చల దీపం అట్లు మనస్సు ఎట్లా ఉండాలి అంటే, గాలి లేని చోట దీపం పెడితే గాలి లేని చోట అట్లనే ఉంటుంది కదా. నీ మనస్సు కుంభగలిక దీపగలిక పోలే, కుండలో పెట్టిన దీపంలాగా అట్లా ఉండాలంటాడు. మనసు పక్కకు నిశ్చలంగా ఉంటుంది. నిశ్చలమైన మనస్సుతో నువ్వు పరమాత్మని ఈజీగా తెలుసుకోగలవు. చలనమైన మనస్సుతో ఎంతసేపు ఉన్నా మనస్సు శరీరం మీదకే కదా వెళుతుంది, లేకపోతే ఫ్యూచర్లోకి వెళుతుంది, లేకపోతే పాస్ట్లోకి వెళుతుంది. మనస్సు ఎప్పుడు వర్తమానంలో ఉండదు, భవిష్యత్తులో కన్నా వెళుతుంది. ధ్యానాన్ని కూర్చున్నప్పుడే ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచన రాకుండా మనస్సుకి నువ్వు ఈ విధంగా చెప్పుకోవాలి. నెక్స్ట్ బర్త్కి వెళ్తానన్న భయం, ఉన్న కర్మ తగలబెట్టుకోకపోతే, ఆత్మ తెలుసుకోకపోతే జన్మ తప్పదు. ఎంత పాఠం తెలుసుకున్నా లాభం లేదు. పెళ్లి నిశ్చయం అయితే ఏం ప్రయోజనం లేదు. పెళ్లి అయ్యే తీరాలి కదా. నాకు నిశ్చయం అయిపోయింది కదా, ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటే లాభం లేదు. ఎంగేజ్మెంట్ అయిన పెళ్లి కూడా తప్పిపోవచ్చు. ఆ భయం ఉంటే ఇక్కడ తొందరగా వస్తుంది. అసలు రావడం ఏమో ఎక్కువ కష్టమే లేదు. చెప్తున్నాను కదా, నీ లోపల ఉన్నదే నువ్వు తెలుసుకోవాలి. గురుదేవులు మాకు ఎట్లా చెప్పేవాళ్ళంటే, ఒక ఆమె మెళ్ళో గొలుసు వేసుకుంది, అది వేసుకున్న సంగతి మర్చిపోయింది. అందరి దగ్గర నా గొలుసు పోయింది, నా గొలుసు పోయింది, మీ దగ్గర ఉందా, మీరు చూసారా అని అడుగుతుంది. వీళ్ళెవ్వరికి ఈ గొలుసే ఆమె పోగొట్టుకున్న గొలుసు అని వాళ్ళకి తెలియదు. ఈమె మెళ్ళో ఈమెకు ఉంది, ఇంకేం పోయిందని వెతుక్కుంటుందో, మేము చూడలే అంటున్నారు. ఒకడెవడో నా గొలుసు చూసిన వాడు ఒకడు కనపడ్డాడు. వాడిని కూడా అడిగాడు, మీతో పాటు నా గొలుసు చూసావా? నీ మెళ్ళోనే ఉంది కదా అన్నాడు. కదా, నా గొలుసు అని తెలిసిన వాడు నా మెళ్ళలోనే ఉంది కదా అన్నాడు. తెలియని వాడు మేము చూడలేదు. ఇప్పుడు గొలుసు అంతకు ముందు నా మెళ్ళో లేకుండా పోలేదు, కొత్తగా ఇప్పుడు నా మెళ్ళోకి వాడు తెచ్చి ఇవ్వలేదు కదా. This golusu has never left me, and this guy has never brought me one new golusu. This is the same necklace that I have been wearing. It's just that he is pointing me to that golusu. నేను మర్చిపోయినాను అంతే కదా. శాస్త్రం ఏమంటుంది, విస్మృత కంఠహారం అంటే. విస్మృత కంఠహారం సంస్కృతిలో విస్మృత అంటే మర్చిపోయినాడు, కంఠహారం అంటే నెక్లెస్. నా మెళ్ళోది నాకు కనపడదు, అర్థం కావాలి కదా, లేకపోతే సంబడి ఎల్స్ నాకు చెప్పాలి. కంఠహారం. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, మీరు నాకు తెలియదు అంటున్నారు. ఎందుకంటే ఇదే అదే మీకు తెలియదు. స్వయం దేవదత్త అని తెలియదు. గురువైన వాడికి స్వయం దేవదత్త తెలుసు.
అందుకని విస్మృత కంఠహారం కొత్తగా నీలోకి తీసుకొచ్చి నేనేం ప్రత్యేగాత్మని పెట్టను. ప్రత్యేగాత్మ నీలో ఇంతకు ముందే ఉన్నాడు కదా, వాడు కాదని జీవుడు నువ్వని నేను అనుకుంటున్నాను అంతే కదా. నువ్వు జీవుడివి కాదు, నువ్వు ప్రత్యేగాత్మవి అని నేను చెప్తే నీకు తెలుసా దేవుడు నీకు తెలుసు, అరే వాడికి తెలుసు కాదు, నీలోనే ఉన్నాడు, నీవే పరమాత్మవి అని చెప్తున్నాడు గురువు. కాబట్టి అది తెలుసుకోవడం కష్టమేముంది. కొత్తగా నాలో ఏదైనా వస్తుందంటే కష్టం, ఆల్రెడీ నాలో ఉన్నది అదే. ఏమా ఈ భావంతో నువ్వు ధ్యానం చెయ్యి, నీకు ఏది అడ్డం వస్తుందో ఆలోచించు. అడ్డం అబ్స్ట్రక్షన్. నీకు సమాధి రావడానికి ఏది ఆటంకం ఉంటుంది. పైగా ఇంకోటి ఏంటంటే సమాధి అనేది ఇంకెట్లనో వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయదు, వేరే రకంగా ఊహించుకోవద్దు. సమాధి ఎట్లా వస్తుందంటే కుండలిని సహస్రారం దాని ఆర్డర్లో అది చేరుతుంది. రైలు ఎట్లాగైతే స్టార్ట్ చేస్తే అది ఎట్లా వెళ్ళిపోతుందో దాని వే అదే వెళుతుంది, పక్కకు వెళ్ళటానికి వీలు లేదు దానికి. దాని ట్రాక్ లోనే అది వెళుతుంది, గురువే అది చూస్తుంటాడు. బట్ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, నేనేం చెయ్యాలి అంటే దేహం మీదకి దేని మీదకి నా మనస్సు పోతోంది, నాకు సమాధి రాలేదు అనేటువంటి భావన కూడా. ఎవరికి సమాధి రాలేదు అని అడుగు వెంటనే, నాకు సమాధి రాలేదు అన్నదానికి ఎవరు అడుగుతున్నారు, ఎవరికి రాలేదు? జీవుడా నువ్వు అంటున్నావా? నీకు సమాధి రాదు, జీవుడికి రాదు, నువ్వు లేనివాడి. సమాధి నీకు రావడం కాదు, సమాధి నా స్వరూపం అంతే కదా. నీ అసలు స్వరూపమే సమాధి. స్వభావం బాలాజీ గుణాలు ఏముంటే అవి స్వభావం. నీ స్వరూపము సచ్చిదానంద స్వరూపం. కాబట్టి సచ్చిదానంద స్వరూపమైన ఆత్మని ఎవరైనా నీకు రాలేదు అని అంటూ ఉంటే, నాకు రావాలి అని అన్నా అనుకుంటే, ఎవరు రావాలనుకుంటున్నారు అని క్వశ్చన్. జీవుడు అంటున్నాడు అన్నమాట. జీవుడు నన్ను మళ్ళీ మాయలో పెడుతున్నాడు అన్నమాట. జీవుడా నీకు సమాధి రాదు, ఎందుకంటే నువ్వు లేనివాడివి, నేను ఉన్నవాడిని, శరీరం లేనిది, జీవుడు లేనివాడు. ఈశ్వరుడు జీవుడు ఉన్నంత వరకు నీ కర్మఫలం చేయించడానికి వాడు ఉంటాడు, నీ కర్మఫలం అయిపోతే వాడు పోతాడు, ఇంకా మిగిలింది నేనే కదా అన్న భావన నీకు ఎప్పుడు వస్తుందో జీవుడు ముందు దుఃఖిస్తాడు, బాగా ఏడుపు వస్తుంది. ఆపవాకు ఏడిచేసి ఎవరన్నా ఏం ఆపక్కర్లేదు, ఏడుపు వస్తే రాని ఇమ్మీడియట్గా ఏడుపు అయిపోతూనే నీకు ఆనందం వచ్చేస్తుంది. ఆ ఆనందమే నీకు రియలైజేషన్ సమాధి. చాలా ఆనందం వస్తుంది, బ్లిస్. దాన్నే బ్లిస్. చాలా పైకి నవ్వొచ్చేస్తుంది బాగా. నువ్వు ఆపాలంటే ఆగదు. సోడా బాటిల్, షాంపైన్ బాటిల్ కొడితే ఎట్లా గబుక్కుంటుందో అట్లనే వస్తుంది లోపల నుంచి. అట్లా వచ్చిన వాళ్ళు నాకు కాళ్ళకు దండం పెడతారు, ఇమీడియట్ గా మీరు మళ్ళీ ఆ స్టేజ్ లోకి వెళతారు. ఎక్కడ థర్మామీటర్ చూస్తే మనకి ఎక్కడ దాకా వస్తుందో తెలుస్తుందో, ధ్యానం చేస్తే నాకు తెలుసు, నేను తెలుసుకోగలను. చాలా హ్యాపీనెస్ వస్తుంది. అది నీ స్వరూపం అని చెప్తాను. ప్రత్యేగాత్మ అంటే ఇంకేదో ఒకలాగా ఉంటాడు అని కాదు. ఒక రూపం ఉండదు, ఒక ఆకారం ఉండదు, చాలా ఆనందం ఉంటుంది. నీకు ఏమీ దొరకకుండా నువ్వు అంత ఆనందాన్ని అనుభవిస్తున్నావు అన్నమాట. ఆ ఆనందం నీ స్వరూపం. ఆనందమే నీ స్వరూపం అని చెప్తాను. సత్తు చిత్తు ఆనందం. ఎందుకు నువ్వు నవ్వుతున్నావో కూడా నీకు తెలియదు. రియలైజేషన్ రావాలి. అసలు కష్టం కాదు, చాలా తేలిక. పరమాత్మ గీతలో చెప్పింది సుసుఖం కర్తుం అవ్యయం అంటాడు. సుసుఖం, సుఖం అంటే ఈజీ, సుసుఖం ఇంకా ఈజీ అంటాడు. అంటే ఈజియెస్ట్ థింగ్ అది ప్రపంచంలో అన్నిట్లోకంటే తేలికైంది ఏమిటి అంటే ఎప్పుడు అంటే నువ్వు దీన్ని వదిలితేనే. దానికి పరమాత్మ ఉదాహరణ చెప్తాడు. మనము కాలు ఇట్లా అడుగులు వేస్తాం కదా, ఈ అడుగు వేశాక ఇది ఎత్తకపోతే, దీన్ని వదలకపోతే ఈ అడుగు ఎక్కడ పడుతుంది? ఇంకోటి ఒకటి వదలాలి కదా, ఎక్కుతున్నావు. నేను ఇది వదలను అంటే ఈ కాలు ఇక్కడే ఉంటుంది కదా, కాబట్టి దీన్ని వదులు, అప్పుడు దీన్ని ముందుకు వేయి, అప్పుడు దీన్ని వదులు. అట్లా ఈ బాడీని, ఈ శరీరం మీద నీకు ఎటువంటి భ్రాంతి ఉన్నా, ధ్యానానికి కూర్చున్నప్పుడు మాత్రం నీకు నొప్పి అనిపించింది అనుకో, ఇక్కడ నొప్పి వచ్చింది అని వెంటనే ఎవరికి నొప్పి వస్తుంది? ఎముకలకు నొప్పి వచ్చింది. జీవుడు చెప్తున్నాడు, శరీరం నేను కానప్పుడు ఈ నొప్పి కదా నాకెందుకు? నొప్పి చెప్పదు, నీకు ఏం చెప్పదు. చాలా మందికి తలనొప్పి వస్తుంది ధ్యానానికి కూర్చుంటే, అందుకే చెప్పకుండా ఇక్కడ మీద ఇక్కడ దృష్టిని కేంద్రీకరించమంటారు. కేచరి ముద్ర ఇట్లా చూడమంటారు. ఇట్లా చూస్తే ఖచ్చితంగా తలనొప్పి. అందుకని అట్లా ఎవరైనా ఏమన్నా చెప్తే నీకు శరీరానికి బాగా కలుగుతుంది. అసలు నువ్వు దేని మీద దృష్టి పెట్టమన్నాం కదా, ధ్యానంలో దేని మీద దృష్టి లేదు. కేవలం గురువు ఒక్కడే నమ్ముకుని, నాయన నన్ను ఎట్లాగైనా బయటపడే ఈ సంసారం, ఈ జంజాటకంలో నుంచి నన్ను ఎట్లాగైనా బయట వేయమంట. పైగా నమ్మకం ఏంటంటే నేను ఖచ్చితంగా ప్రత్యేగాత్మని అనే నమ్మకం నీకు కలగాలి.
సత్యగాత్మ నీలో ఉన్నాడు కదా, ఉండకపోతే నువ్వు పనులన్నీ చేయలేవు కదా. ఈ శరీరం నువ్వు కాదని నీకు అర్థమైంది కదా, కాబట్టి ఈ శరీరంతో నాకెందుకు అనవసరం, ఆ ఆలోచన ఎప్పుడు ఉంటుందో అప్పుడు సమాధి. ధ్యానం చెప్పు. మా గురువుగారింటో 3 రోజుల్లో వచ్చింది. చాలా మందికి 3 రోజుల్లోనే వచ్చింది. సన్యాసాశ్రమం తీసుకున్న వాళ్ళందరికీ రియలైజేషన్ వచ్చి ఉండదు. అందరు స్వాములకి రియలైజేషన్ లేదు. అందరు సన్యాసులకి రాదు. రియలైజేషన్ వచ్చిన వాడికి ఇక్కడ ఇక్కడ ఇది బ్రహ్మరంధ్రం చీలి ప్రాణం పోవాలి. సన్యాసులకి మరి రియలైజేషన్ రాకపోతే ఇక్కడ చీలదు, ఇక్కడ క్రాక్ రాదు. మరి చచ్చిపోతారు కదా వాళ్ళు ప్రాణం పోయేటప్పుడు, కొబ్బరికాయ పెట్టి కొడతారు వాళ్ళకి. యా, చచ్చిన తర్వాతే కొడతారు. అంటే ఇంక మరి వాళ్ళు అట్లే పోతారు. రియలైజేషన్ వచ్చింది అందరికీ రియలైజేషన్ వచ్చిన వాళ్ళందరూ సన్యాసం తీసుకుంటారని లేదు. కానీ జ్ఞానికి బ్రహ్మరంధ్రంలో నుంచే ప్రాణం. ఎందుకంటే మీకు ధ్యానానికి కూర్చున్నప్పుడు కూడా శక్తిపాతం చేస్తాననుకో, ఇమ్మీడియట్ గా పైకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో కంటే ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో గురుభ్యో నమో మహద్భ్యః సర్వోపరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. తర్వాత అంతా బోధ చేసిందంతా అందులో ఫుడ్. లాస్ట్ శ్లోకం లేదు, గురుగారు అట్లాగే చెప్పేవాడు. अरे यहाँ बैठे हैं, अभी तक हम उनको पहचान नहीं सके, उनसे बात भी नहीं कर सके. इतना टाइम तक वो वेट करता रहता है. अब तो हम उनको समझ सके, हम उनसे बात कर रहे हैं, वो क्यों हमें नहीं दिखता? ऐसा सोचना चाहिए. भगवान तो हमारे यहाँ है पहले से, उसी का शक्ति से हम काम कर रहे हैं. वो नहीं है तो हम नहीं काम कर सकते, यहाँ नहीं रह सकते. उसी का देना है ना. ये मंत्र पुष्पम, आपको मंत्र पुष्पम आता है ना. मंत्र पुष्पम में क्या बोले, नाभ्याम ऊपरी तिष्ठति सहस्र शीर्षा पुरुष. भगवान कहाँ है? सहस्राक्ष सहस्रपाद. भगवान कहाँ है? हमारे अंदर है. विश्वाक्षम विश्वसंभवम विश्व नारायणं देवम अक्षयम परमं पदम विश्वतः परमान् नित्यम विश्व नारायणगम वरिम विश्वमे वेदम पुरुषस्तद्विश्व उपजीवति पतिम विश्वस्वात्मेश्वरगम शाश्वतगम शिवम अच्युतम. నారాయణం మహాజ్ఞేయం. జ్ఞేయం మీన్స్ ఎవరినైతే తెలుసుకోవాలో. విశ్వాత్మానం పరాయణం. నీలతోయద మధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వర నీవార సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత. స బ్రహ్మ స శివ స హరి స ఇంద్ర సో అక్షర परमस्वर. मंत्रपुष्प में बोलते हैं भगवान कहाँ है? नाभ्याम उपरि तिष्ठति ज्वालमालाकुल लंबत्याकोश सन्निभम. लंबा मीन्स 90 डिग्रीज में. आकोश सन्निभम तस्यांते, उसके अंते, अंते मीन्स चिवर. तस्यांते यहाँ आरंभ होता है, यहाँ अंत होता है. अंते, अंते मीन्स एंड. सुशीर्घम सूक्ष्मम तस्मिन सर्वम प्रतिष्ठितम. हमारे अंदर जो है वो 90 डिग्रीज में, उसके अंदर भगवान प्रतिष्ठित है. सुशीर्घम सूक्ष्मम तस्मिन सर्वम प्रतिष्ठितम. तस्य मध्ये वह्निशिखा आणीयोर्ध्वा व्यवस्थित. अणु से भी, परमाणु से भी छोटा है परमात्मा. वो कैसे? पीताभास्वत्यनूपमा. वो गोल्डन कलर का है उसका कलर. अनूपमा, अणु से भी वो छोटा है. सिमिलर, अणु उपमा मीन्स अणु जैसा होता है, वो एक्चुअल अणु नहीं. परमात्मा व्यवस्थित है, परमात्मा है हमारे अंदर. वो ही
स ब्रह्म, स शिव, स हरि, स इंद्र, स अक्षर परमेश्वर। वही परमात्मा है, हर एक के अंदर है उसका अंश। कैसे हमें नहीं जान पड़ता, वो जरूर जान सकते हैं उसको ढूंढना ही, कहीं कहीं नहीं खोजना, हमारे अंदर खोजना, अपने अंदर खोजना। वो अंदर है। हमेशा मंत्र पुष्पम बोलते हैं ना। मेरे पास एक वो 60 इयर्स से बहुत बड़ा पुजारी है, वो बेंगलुरु में, कर्नाटक में। वो पुजारी हमेशा पूजा का काम करता है। वो एक बार कहीं से सुना मेरे बारे में, वो मेरे पास आ गया। भगवान को ढूंढना इतना आसान नहीं है, वो नहीं समझ में आता। आपका गुरु से संसारी है, वो उसे कैसा भगवान पता चला, मैं उससे पूछूंगा, ऐसा बोल के आ गया। भगवान को आप कैसे, मैं एक ही बोला, हम रोज मंत्र पुष्पम पढ़ते हैं ना, उसमें क्या है, आपाद तलमस्तक संतापयति स्वंदेहम। स्वंदेहम मीन्स अपने देह में, आपाद तलमस्तक पैरों से लेकर सर तक भगवान व्यवस्थित उसमें है। आप जो पढ़ रहे हैं हमेशा भगवान के सामने जो पढ़ रहे हैं, उसमें क्या है, इसका मीनिंग क्या है? आप संस्कृत पंडित भी, मैं अभी तक स्वंदेहम मीन्स अपना देह नहीं समझा। वो आकर पैरों में गिर पड़ा, मुझे भी शक्ति दे दो, मैं भी। हमको जब तक गुरु नहीं समझाते तब तक हमें नहीं समझ सकते, हम नहीं समझ सकते। सभी हैं, वही बात कर रहे हैं, लेकिन हमें नहीं मालूम पड़ता भगवान हमारे अंदर, भगवान हमारे अंदर है। जो भी हो गया तो हो जाओ, ऐसा समझ। मिरर में हम देखते हैं ना, मिरर में देखकर ऐसा करती हूँ मैं, है ना। ये बॉडी को नहीं मालूम ये तिलक कैसा लगाई, मिरर को भी नहीं मालूम। मिरर को देने वाला भी मैं, वो अच्छे करने वाला भी मैं ही हूँ, है ना। जो मुझे तिलक के बारे में सूचना दे रहा है मेरे अंदर बैठ के, वही परमात्मा है। थ्रू द मिरर आई कैन अंडरस्टैंड दैट, है ना। विदाउट मिरर आई कैंट अंडरस्टैंड। ये भी ऐसा ही है। थ्रू जीवा मनोमय कोश जो है ना, उसमें तुम रिफ्लेक्ट हो रहा हो, इसके वास्ते मैं समझ रहा हूँ तुम्हें। ये मनोमय, ये मिरर नहीं है तो मैं परमात्मा ही हूँ ना। जीवा से यही बोलना है बस। कुछ लोग आते हैं, गुरुजी हम आपके पास घर में झगड़ा करके आते, 2 साड़ियाँ बैग में रखकर, गुरुजी हमको घर से ऐसा हो गया, हम घर नहीं जाएंगे, आपके पास रहेंगे। गुरुजी बोलते नाव हमेशा पानी में ही रहना है, नाव के अंदर पानी नहीं रहना। तुम हमेशा संसार में ही रहो, तुम्हारे अंदर संसार नहीं आना। हमेशा गुरुजी ऐसा ही बोलते। अहंकार जो होता है ना, वो हमें क्या बोलते हो, लगान लाके भटकती है। हमें नहीं मालूम क्या हो रहा है। गुरुजी इसके वास्ते बोले तुम ही जाके सबको ये पढ़ाओ। इतने लोग हैं उनके पास, लेकिन मुझे गुरुदक्षिणा ऐसे मांगे, तुम 4 आदमियों को पढ़ा सकते हो, ये 4 को 4 ऐसा दिखा के बोलो। छोटी ही ना मैं, कोई मेरे पास आके ये सुनता है, मैं बोलने पर भी कोई नहीं सुनता। एक बार मुझे हॉस्पिटल में एडमिट होना पड़ा। उस वक्त मैं एडमिट होते वक्त जनरल वार्ड में एडमिट, ऑपरेशन के बाद वो रूम दे देंगे। मैं जनरल वार्ड में जाके बैठ, नाइबरिंग पेशेंट की माँ, पेशेंट तो छोटी बच्ची है, उसकी माँ देख रही है। 2-3 घंटे होने के बाद वो पूछी, अम्मा तुम कहाँ से आ रही है? मैं यहाँ ही कहूँ लेक्चरर हूँ, काम कर रही हूँ। लेकिन एक बार आप मेरे यहाँ सपन में आ गए। हमारे घर एक सभी हमारे उनके घर वाले सभी एक के पास मंत्र ले रहे थे जप करने के बाद। मैं वो जो दे रही थे वो विडो थी। वो उसकी सास बोली तुम भी मंत्र ले लो, लेकिन विडो से लेना मुझे मंजूर नहीं हुआ। उस दिन रात आप मेरे सपन में आ गए, मैं तुम्हें दे दूंगी ऐसा बोले आप मुझे दे सकते हैं। उसको नहीं मालूम मैं कौन हूँ, उसको नहीं मालूम।
वो पेशेंट है, मुझे भी उसे वो नहीं मालूम, वो कौन है, क्या करती है, मुझे भी नहीं मालूम। लेकिन मेरे गुरुजी बोले 4 आदमियों को बोल, ये आ गई मेरे पास। वो कहाँ है मुझे अभी तक नहीं मालूम। फर्स्ट मैं उसको ही दी हॉस्पिटल में वार्ड में। गुरु बोले ना, वो इसके मड़ी नहीं है, आचारम नहीं है, कुलम नहीं है, जो भी कैस्ट का हो उसे नहीं पूछो, दे दो, मैं उसे दे दी। हमारे यहाँ एक गाय खरीदे, इनका वो गाय जर्सी का है, 5,000 का है। उसको वेटरनरी डॉक्टर ऐसा बोला, वो गाय का वो बच्चा नहीं पैदा, एक बच्चा है ही उसके, लेकिन बाद में बच्चा नहीं पैदा कर सकते। इसका प्रॉब्लम ये है, वो फर्स्ट डिलीवरी में उसका ऐसा हो गया, वो छिपा के हमें बेच दी। वो ऑस्ट्रेलिया से फ्लाइट में आ गया वो कौ, ऐसा कौ खरीदे, गांव भेज दी। वो गांव में ये बच्चे नहीं पैदा करती, कितने दिन रहने पर भी ये गाय बच्चे नहीं पैदा करती, क्यों इसे खिलाना। उसको ऐसा हो गया, सभी बैल खाने के बाद जो बचा कुचा होता है ना, उसको इसके पास फेंक देते। एक बार मैं गांव गई, देखी ये कौ ऐसा हो रहा है ना, इसको अच्छे ट्रीटमेंट नहीं हो रहा है, ये मर गई तो ये पाप मेरे हस्बैंड को हो जाता है ना। उसे खरीद कर लाके यहाँ रखे ना, इसके वास्ते उनको ये पूरा पाप उनको ही आता, ये गाय का। क्या करें, गुरुजी बोले ना 4 को तुम बोलो, आदमी तो क्या है, पशु है तो गए, इसको अच्छा जन्म मिल जाता है ना। डॉक्टर बोले ये डिलीवरी नहीं करेगी, अब ये बच्चे नहीं पैदा करेगी, मैं तो उसे सीखी दी। सेकंड वन दैट गाय को देकर तुम ये बॉडी क्यों धारण करी, अब मानव जन्म तो मेडिटेशन करके परमात्मा को मिलना है, ये यहाँ क्यों आ गई, ये काम पूरा करके तुम जाओ, अगले मानव जन्म में आओ। तत्वमसी बोल के उसे सिद्धि पाती, किसी को भी नहीं मालूम, वो गाय को दी। ये यहाँ क्यों आ गया, वो काम पूरा करो पहले, बाद में तुम मानव जन्म ले लो। गुरुजी ऐसा बोल रहे हैं, सिद्धि दे रहे। वो 2 बच्चे पैदा कर, आकर इतना उसको ताजुब हो रहा है, ये कैसे बच्चे पैदा करे, 2 बच्चे पैदा। प्रतिपादन देने के बाद यहाँ क्यों आ गया, ये जन्म का ये काम कर लो, बाद में तुम मानव जन्म ले लो, मानव जन्म लेकर ये तत्वमसी महावाक्य का प्रैक्टिस करो, ऐसा बोल के उसे दे। वो गाय जब वो प्रेग्नेंट हो गया ना, प्यार से उसे खिला रहे, उसे वो एक बैल को पैदा करी, बाद में आफ्टर 2 इयर्स और एक बैल को पैदा करी, वो मर गई, ऐसा दूसरे को दे दिया। और हमारे घर में एक अल्सेशन डॉग था, बहुत बड़ा अल्सेशन डॉग। हमारे घर में सुनने के वास्ते जो आते हैं ना, फिलॉसफी सुनने के वास्ते जो आते हैं, उसको कुछ नहीं करती वो, और कोई आ गया तो उसे कभी भी उसे नहीं बांधती थी, वो हमेशा जो मेडिटेशन करने के वास्ते बैठते उनके पास जाके ऐसा ऐसा फिरती रहती। इतना बड़ा अल्सेशन डॉग, उसको दे दिया बाद में। मुझे ऐसा है 4 को देना है, जब मैं मर जाती हूँ, मेरे गुरुजी को मैं 4 को बोलूंगा, ऐसा बोली ना मैं। मेरी एक फ्रेंड वो टेस्ट करने के वास्ते आई, सरस्वती बोल के, 4 लोग, वो 30 इयर्स से कहाँ भी फिर रहे थे, भगवान को कैसे समझे। हम आपके पास शक्ति लेने के वास्ते आए, लेकिन आपको टेस्ट करने के वास्ते ले रहे हैं। ये क्या है, ये शक्ति क्या है, हमको कुछ आ गए, अब कल आपको आ गए ना, ऐसा आ गया तो हम बिलीव करते, नहीं तो नहीं करते। तो जाने दो, मुझे क्या होता है, मुझे एक पैसा भी नष्ट नहीं है, आपको भी एक पैसा भी नष्ट नहीं है, थोड़ा टाइम मेरे पास बैठना है, तुम यही है ना, बैठो। उसको दे दिए, उन 4 को, उसको ही फर्स्ट ह्यूमन बीइंग में उसको पहले समाधि उसे समाधि आ गई। उस वक्त से जो भी आए को
12th जनवरी 12th मेरा समाधि आने का वो टाइम वो डेट वही जनरली मेरा बर्थडे है। मैं ऐसा ही मनाती जनवरी 12th जो है ना उसी दिन मुझे रियलाइजेशन हो गया। उस दिन जो भी आयो मेरे पास उनको शक्ति दे दी, जो भी नहीं तो नहीं सुनने वाले को शक्ति नहीं देती। 1 महीना सुनो पहले, बाद में ले लो। जनवरी 12th एंड गुरु जी का आराधना रथ सप्तमी होता है ना, रथ सप्तमी के नेक्स्ट डे गुरु जी देहांत हो गए, उनका आराधना करते हम हमारे यहाँ सब पीपल आते, सभी लोग हम सब मिलकर गुरु जी का आराधना करते। गुरु जी का आराधना के दिन भी सबको शक्ति दे। शत्रुवे वेधिंचन पुत्र పుత్రుడై వేధించన సన్ 3 జన్మలకి మొగుడై వేధించన ఏది కోరుకుంటావో కోరుకోమంటాడు. అంటే ఏమిటి, నిన్ను బాధించడానికి ఎవరైతే నిన్ను బాధించాలని ఉన్నారో వాళ్ళు శత్రువై ఉంటారనుకో, నీకు నాకు శత్రుత్వం ఒకరోజు పోట్లాడుకుంటావు, నువ్వు వెళ్ళిపోతావు నేను వెళ్ళిపోతా, నీ మొహన్ నేను చూడు నా మొహన్ నువ్వు చూడవు, మనకిద్దరికి ఏం సంబంధం లేదు. శత్రువుతో చాలా తక్కువ టైంలో నీకు విరోధం వచ్చేసి. పుత్రుడై వేధించిన నీకు కొడుకై పుట్టాడనుకో, వాడిని వదలడానికి లేదు, వాడిని పట్టుకోవడానికి లేదు, ఆల్వేస్ వాడితో నీకు బాధ. 3 జన్మలకు మొగుడై వేధించిన నిన్ను బాగా బాధించాలి అంటే నీకు హస్బెండ్ కావాలి. వైఫ్కి హస్బెండ్కి ఆల్వేస్ తగాదా ఉంటుంది. సుధాంశుజీ కూడా ఒక చోట చెప్తారు, ఎవరైనా ఇద్దరు పోట్లాడుకుంటుంటే ఖచ్చితంగా వాడు వైఫ్ అండ్ హస్బెండ్ అని అనుమానించక్కర్లేదు. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్కి ఎక్కువ ఇంటిమసీ ఉంటుంది, ఎక్కువ క్లోజ్నెస్ ఉంటుంది. నువ్వు అన్నది నేను కాదంటానికి వాళ్ళకే అవకాశం ఉంటుంది. ఇంకొకళ్ళు నీతో అట్లా అందరూ you got a lot of dukkam followed by bliss, right? Just like it, if you fight a lot, after that there is a moment of happiness also. అందుకని వైఫ్ అండ్ హస్బెండ్ ఏమనుకున్నా కూడా ఏం లేదు, వాళ్ళిద్దరూ ఒకటి. ఎందుకంటే ఇంకా నీకు ఎవరి మీద నువ్వు విరోధం చూపించుకోగలవు? పిల్లల్ని చూపిస్తే వాళ్ళు నీతో ఈక్వల్ కాదు. పిల్లల్ని వాళ్ళు కొట్టామనుకో వాళ్ళు నీతో ఈక్వల్ గా తిరిగి వాళ్ళు నిన్ను కొట్టలేదు కదా. నీకు ఉండేటువంటి ఈ స్టీమ్ ఉంది, కుక్కర్ ఉంది, కుక్కర్లో జాదా స్టీమ్ అయిపోతుంది అనుకో, ఇమ్మీడియట్ గా గ్యాస్ ప్రెషర్ రిలీజ్ చేసుకోవడానికి దానికి ఒక పార్ట్ పెట్టాడు కదా, దాంట్లో నుంచి అది రిలీజ్ చేసుకుంటుంది కాబట్టి కుక్కర్ సేఫ్ గా ఉంటుంది, లేకపోతే కుక్కర్ పగిలిపోతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఒకళ్ళనొకళ్ళు ఏదైనా అనుకోకపోతే ఆ లోపల నుండి వాళ్ళు బస్ట్ అయిపోతారు. అందుకని వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అనుకుంటమే, వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. హస్బెండ్ కి వేరే చాలా స్నేహితులు ఉంటారు, వైఫ్ ఇంట్లో ఒకటే ఉంటుంది, తనకి ఎవ్వరు ఉండరు తన ఫీలింగ్స్ చెప్పుకోవడానికి. అందుకని హస్బెండ్కే చెప్పుకుంటుంది, హస్బెండే ఏదైనా అంటాడు, మళ్ళీ వాళ్ళిద్దరే కలుస్తారు. కాబట్టి లోపల విరోధంతో నన్ను అంటున్నాడా జస్ట్ అంటున్నాడా అనేది ఆలోచిస్తే అసలు ఏం తగదా లేదు. వాళ్ళిద్దరే అనుకుంటారు. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడతావు అనుకో, అత్తగారు ఏమనుకుంటుందో అని కొంత లోపల పెట్టుకుని కొంత మాట్లాడతావు. అదే హస్బెండ్తో అనుకో అట్లా లోపల పెట్టుకోక్కర్లేను, ఎందుకంటే హస్బెండే నీ వాడు, నువ్వు చెప్పుకోవాల్సింది వాడికి. అందుకని ఏం ఇందులో అందరి సంసారంలో ఉండేది, అందులో తప్పే లేదు. సంసారమే కాదు, తెలుగులో అడపదడపై ఇద్దరు అలిగితేనే అందం చెప్తాడు కదా, అలక తీరి కలిసేదే అందమైన బంధం. Fighting couple is only like fighting relationship is only a real relationship. After that nice fight, getting back together is even more beautiful relationship. Even more happiness. अंदमाइना बंधम. या बड़े लोग ऐसे बोलते हैं अभी भी वो वाइब्रेशंस हैं, 24 आवर्स रहता है, कुछ डरने की बात नहीं. आफ्टर 24 आवर्स यू विल नॉर्मल मैन. बट ఒక్కసారి పెళ్ళైతే నీకు ఎట్లా అయితే ఇదే వీడే నా హస్బెండ్ ఇదే నా భార్య అని గుర్తుంటుంది. ఒక్కసారి సమాధి వస్తే ఎప్పుడు నీ బాడీలోకి జీవుడు వచ్చినా కూడా నేను అది ఇది కాదని నీకు తెలిసిపోతుంది. అప్పుడు నువ్వు చేసే కర్మ కూడా వాడికి అంటాడు. అది మళ్ళీ నెక్స్ట్ లెసన్ చెప్తాను. సమాధి వచ్చిన తర్వాత చెప్పే క్లాస్ వేరే ఉంటుంది. ఈ సమాధి జస్ట్ లైక్ 10th క్లాస్ ఎగ్జామినేషన్. కాలేజ్కి వెళ్ళాలంటే ఇది కావాలి, కొన్ని పవర్స్ వస్తాయి మెడిటేషన్ చేస్తున్నప్పుడు, అది రానియకుండా గురువే
we all possess some. అట్లాంటి పవర్స్ ఏ వచ్చినా గురువుదేవ పాదాల దగ్గర వదిలిపెట్టడమేమ్మా. ఏవైనా పవర్స్ వస్తాయి జనరల్ గా, అంటే అందరికీ రావు కానీ వస్తాయి. పవర్స్ వస్తే ప్రాకృత జన్మ విద్య ఏదన్నా ఉంటే వస్తుంది. గురువు పాదాలకి గురుదేవా నాకు ఇది అక్కర్లేదని వదిలిపెట్టేసి వాటర్ You may get some talent now, which you have possessed in your prior life. If you ever get those things and if you see those things are not good in this life, you have to give them up. అంటే పరమాత్మ తత్వం తప్ప ఇంకోటి ఏమీ అక్కర్లేదనే వదిలేసేయాలి. అది They better come and tell you, otherwise they are not really going in the right path. You need to keep hiding. కానీ వాళ్ళు రైట్ పాత్ లో వెళుతున్నారో లేదో నాకు చెప్పాలి. వాళ్ళ థాట్స్ ఏమొస్తున్నాయి, వాళ్ళు మెడిటేషన్ చేసుకుంటే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, అవన్నీ నాకు చెప్తారు. నేను చెప్పినప్పుడు వాళ్ళు కరెక్ట్ గా గైడ్ చేస్తారు. ये वाइब्रेशंस ये है जो मैग्नेट के पास गए तो आयरन पीस कैसा होता है, ऐसा ऐसा होता है. वो टच होने के बाद वो Magnet, right? Once it is close to the magnet, touches the magnet. But once it is very near to that magnetic field, does this. ऐसा होता है. ये वाइब्रेशंस वही है. तुम भी मैग्नेट बन रहे हो अभी अभी. तुम्हारे अंदर ही मैग्नेट फील्ड तो होता है. 3 फीट तक एक मैग्नेट फील्ड वो ज्यादा होता है. 12 फीट तक थोड़ा होता है. गुरु के पास हमेशा 3 फीट के अंदर जो बैठते हैं ना, उनको ज्यादा आता है. बहुत दूर बैठे ना, इतना असर नहीं पड़ता उनको. दैट इज ईश्वर कार्य. ईश्वर वो समझता है ना तुम्हारे प्रारब्ध में क्या लिखा है, क्या होना है, तुम्हारा विश क्या है. तुम तो मोक्ष के बारे में उसे पूछ रहे हो हमेशा भगवान से. वो तुम्हें मोक्ष देना चाह रहा है. कैसे मोक्ष देना है, एक पाथ दिखलाना है. नहीं तो अपने आप कोई पाथ नहीं सेलेक्ट कर सकते. ये पाथ तो पहले भगवान ने तैयार करके रखा है ना, वही पाथ में हमें चलना है. हमें तो नहीं मालूम. ये पूरा जंगल है, जगत फॉरेस्ट. इसमें ऋषि मुनि सब चल के गए पहले. वो रास्ता जो है उसी रास्ते पर चलने से हमें भी अच्छा लगे. सदाशिव समारंभम शंकराचार्य मध्यमम अस्मदाचार्य पर्यंतम. जहाँ जहाँ चल के गए वही रास्ता अच्छा रहता है ना, उसमें कांटे ऐसा नहीं रहते. भगवान कृष्ण बोलता है इति गुह्यतमम शास्त्र. ये तो बहुत सीक्रेट. इति गुह्यतमम शास्त्र ప్రవక్ష్యామి అనసూయ. నీకు నేను చెప్తున్నాను, ఎవరికి చెప్తున్నా అంటే నీకు అసూయ లేదు కాబట్టి నీకు చెప్తున్నాను. నీకు జలసీ లేదు. ఎందుకంటే మొట్టమొదటి అర్జునుడు ఏమన్నాడు, నాకు రాజ్యం అక్కర్లేదు, నాకు ఈ భోగాలు అక్కర్లేదు. దుర్యోధనుడు ఉంది, నాకు లేదు అంటే నీకు జలసీ. మరి అట్లాంటప్పుడు ఎందుకు యుద్ధభూమికి వచ్చాడు అర్జునుడు? అప్పుడు తనకు కావాలనే. అప్పుడు కృష్ణుడు బోధ చేయలేదు కదా. యుద్ధభూమికి రాకముందు కృష్ణుడు అర్జునుడు ఎన్నిసార్లు వీళ్ళిద్దరు కలుసుకున్నారు. ఇతనికి బోధ చేయొచ్చు కదా, చేయలేదు. ఎందుకంటే అర్జునుడికి అప్పుడు దుర్యోధనుడికి సంపద ఉంది, ఆ సంపద నాకు కావాలి కదా. దుర్యోధనుడికి అన్నీ ఉన్నాయి, మాకు అవి లేవు కాబట్టి మాకు అవి కావాలి. నీకు కావాలి అనే డిజైర్ ఉన్నంత వరకు బ్రహ్మ విద్య ఎక్కదు. పहले हम अपने कपड़े को पूरा साफ करना है. इसमें थोड़ा गंदगी हो तो कलर इसमें नहीं जम जाता है ना. ముందు కలర్ వేయాలి అనుకుంటే క్లాత్ కి దానికి ఉన్న మురికంతా పోవాలి. ఒకవేళ రంగు వేసినప్పుడు మురికి ఎక్కడుందో అక్కడ రంగు అంటదు. కాబట్టి సఫేద్ కపడ. నీది ప్లెయిన్ క్లాత్ అయితే గురువు ఎటు కావాలంటే అటు నిన్ను మార్చుకోగలరు. అందుకని ఇది గుహ్యతమం శాస్త్రం ప్రవక్ష్యామి అనసూయ. ఇది రాజవిద్య, రాజగుహ్యం అన్నాడు. ఈ విద్య రాజవిద్య అంటే ఇది విద్యల్లో కల్లా శ్రేష్టమైనది. రాజవిద్య మీన్స్ దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఫిలాసఫీ. ఎన్నో ఫిలాసఫీలు ఉండొచ్చు, బట్ అవన్నీ కూడా నీకు మోక్షం ఇచ్చేవి కావు. ఒక ఫిలాసఫీ నిన్ను లైఫ్ లో నడిపిస్తుంది, ధర్మంగా ఉండు. బట్ ధర్మంగా ఉన్నంత మాత్రం నీకు మోక్షం రాదు కదా. మోక్షం రావాలి అంటే ఈ హైయెస్ట్ ఫిలాసఫీనే నీకు కావాలి. ఇందులో నీకు మోక్షం లేదని తెలుస్తుంది. ఏదైతే నువ్వు కావాలని పోతున్నావో మోక్షం లేదు అని తెలుస్తుంది. ఏమిటి మోక్షం లేదు?
జీవుడికి బంధం ఉంటే జీవుడికి మోక్షం కావాలి. అసలు బంధమే లేదు వాడికి మోక్షం ఎక్కడుంది? మోక్షం లేదు కదా. జీవుడు శరీరంలో బంధించబడ్డాను అనుకుంటున్నాడు. ఎట్లా అజ్ఞానేన ఆవృత జ్ఞానం, జ్ఞానం అజ్ఞానంతో ఆవరించబడింది. అప్పుడు శిష్యుడు ప్రశ్న వేస్తాడు, జ్ఞానం హైయెస్ట్ కదా, అజ్ఞానం చిన్నది కదా, ఒక చిన్నది ఒక పెద్దదాన్ని ఎట్లా ఆవహిస్తుంది? పెద్దదే చిన్నదాన్ని ఆవరించాలి, చిన్నది పెద్దదాన్ని ఎట్లా తీసుకుంటుంది? అజ్ఞానం చిన్నది, జ్ఞానం చాలా పెద్దది. ఎట్లా ఆవహిస్తుంది అంటే సూర్యుడు ఎగ్జాంపుల్ చెప్తాడు. సూర్యుడు పెద్దవాడు, చాలా ప్రకాశిస్తున్నాడు, మేఘం చాలా చిన్నది, అది సూర్యుడికి అడ్డం పడుతోంది అంటే జస్ట్ నీ కంటికి మాత్రమే అడ్డం పడుతోంది. అక్కడున్న వాడికి సూర్యుడు కనపడుతున్నాడు, నీ కంటికి మాత్రం. అట్లా పరమాత్మ సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నా నీకు మాత్రమే పరమాత్మ అజ్ఞానంగా అడ్డం పడ్డాడు. ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్. అందువల్ల నీకు పరమాత్మ తెలియటం. నీకు తెలియనంత మాత్రం నాకు పరమాత్మ లేడు అని అనక్కర్లేదు. దానికి ఉదాహరణ ఏం చెప్తాడంటే, ఎగ్జాంపుల్ ఏం చెప్తాడంటే, ఈ సోఫాని నేను తయారు చేయలేదు, కానీ సోఫా నాకు కనిపిస్తోంది. నాకు కనిపిస్తున్న వస్తువు నేను తయారు చేయనప్పుడు ఎవడో ఒకడు తయారు చేసే ఉండాలి. తయారు చేయకుండా దానికది ఇట్లా తయారై రాదు. ఎవరు తయారు చేశారో అనే మనిషి మనకు తెలియకపోవచ్చు, కానీ దేర్ మస్ట్ బి ఏ క్రియేటర్. ఆ క్రియేటర్ నీకు తెలియనంత మాత్రాన లేడు అంటానికి లేదు. అటువంటిప్పుడు ఈ జగత్తంతా నీకు కనపడుతూ ఉంటే దీన్ని తయారు చేసిన వాడు ఎవడో ఒకడు ఉండాలి కదా. తనకు తానే మనం అంటాం, సైంటిస్టులు అందరూ అంటారు, గింజ వేశాం, గింజ మొక్క మొలిచింది, సీడును నువ్వు భూమిలో వేశావు, అది మొలిచింది, అది కొమ్మలు అయింది, చెట్లు అయింది. ఆ కొమ్మల్ని నేను చేశాను అంటాను తప్పు కదా, అదే అయింది అంటారు. అదే అయ్యేటట్లయితే ఈ ఇంట్లో పెట్టు సీడును, ఇంట్లో నీళ్ళు ఇవ్వు, ఇంట్లో నువ్వు మట్టి ఇవ్వు, ఎర్త్ వాటర్, ఇంట్లో వెలుతురివ్వు, లైట్ వెలుతురివ్వు, మొక్క మరి బయట పెరిగినట్టు పెరుగుతోందా? పెరగదు. కాబట్టి బయట పెంచేవాడు మరొకడు ఉన్నాడు. నువ్వు సీడ్ నీదే, సీడ్లో ఉన్నదే కావచ్చు, కానీ సీడ్ని పైకి తీసుకొచ్చేవాడు నేచర్ ఉంది కదా. ఆ నేచర్లో ఏ శక్తి అందులో ఉండి పైకి తెస్తోంది. నిన్నటి వరకు ఒక కొమ్మ ఉంటుంది, ఆ కొమ్మలో లోపల ఆ ప్రగాఢంగా దాగి ఉన్నటువంటి ఆకు ఇట్లా పైకి వచ్చేస్తుంది, లీవ్స్ కదా. దాన్ని ఎవడు పైకి తీసుకొస్తున్నాడు? ఎవరు తయారు చేస్తున్నారు? లోపల కొమ్మ అయితే తయారు చేసుకోదు. మనం సైంటిస్టులు ఏమంటారంటే భూమిలో నుంచి శక్తి తీసుకుంటోంది. అదే భూమిలో ఒక కర్రని పాతితే, ఒక కర్రని, మరి ఆ కర్ర కూడా ఆ శక్తి తీసుకో. భూమికే శక్తి ఉంటే స్టిక్ పెరగటం లేదు కదా, స్టిక్ తీసుకోవటం లేదు. మరి ఎర్త్లో శక్తి ఉంటే స్టిక్ తీసుకోవాలి కదా. మరి సీడే ఎందుకు తీసుకుంటోంది? ఆ సీడ్లో ఆ శక్తిని తీసుకుండేటువంటి ఈశ్వరుడు మళ్ళీ ఉన్నాడు. సీడ్ అనేటువంటి ఆ జీవుడికే, దట్ ఆల్సో వన్ జీవ, దేర్ ఈజ్ వన్ ఈశ్వర ఆల్సో. ఆ ఈశ్వరుడు ఏం చెప్తున్నా అంటే ఆ సీడ్కి నీ రూట్స్ని దూరం దూరం పంపించేసుకో, నీ రూట్స్ పెంచుకుని త్రూ ద రూట్స్ నువ్వు అర్త్లో ఉండే ఎనర్జీని లాక్కో అని చెప్తున్నావు. కాబట్టి ఆ అర్త్లో ఉండే ఎనర్జీని చెట్టు లాక్కోవటానికి చెట్లు ఉన్న ఈశ్వరుడు కారణం అవుతున్నాడు కదా. ఆ ఈశ్వరుడు ఇంకా ఏం చేస్తున్నాడు అంటే చెట్టులో అన్ని భాగాలకు దాన్ని స్ప్రెడ్ చేస్తుంది. నీమ్ ఉంది, నీమ్ చెట్టు ఆకు కానీ, దాని కాడ కానీ, దాని కాండం కానీ, దాని రూట్ కానీ, అవన్నీ నీమ్, వేప కాండము, వేప ఆకు, వేప రెమ్మ, వేప కొమ్మ, అట్లా వేప అని చెప్తున్నాం. వేప जब तुम मेडिटेशन कर रहे हो ना, उस वक्त कान में थोड़ा साउंड आ गया, कान तुम क्यों सुन रहे हो? वो बात है, तुम्हें आवश्यकता है सुनने का, वो तो एक प्लेट ऐसा रखती है, नहीं सुनाई देती। जब कान से तुम ऐसा पूछते हो, कान ये सारे साउंड सुनने की आवश्यकता है सुनने के वास्ते, तुम क्यों सुन रहे हो? तुम सुनकर अपना टाइम बिगाड़ रहे हो, वही तो मेडिटेशन के वास्ते बैठे हो। ऐसा बोले तो काम कुछ नहीं कर। किसी पर मन लगाए तो हम पढ़ते रहते हैं ना, दुख मन उस पर नहीं आई तो
आंख देखते हैं, पढ़ते हैं, लेकिन वो क्या है हमें समझ में नहीं आता। जब जीवा वो सुनता, वो कह रहा है तुम मेडिटेशन कर रहे हो, लेकिन वो तो मेडिटेशन नहीं कर रहा है, वो तो सारी बातें सुन रहा है, वो उसका मन तो पूरा फिर रहा है। उस वक्त कुंडल ने कैसे ऊपर आ सकते? नहीं आ सकते। कभी कभी ऐसा होता है, कुछ घबराने की कुछ बात नहीं, जब वो आ जाएगा वो जरूर आ जाएगा, चिंता करने की भी कुछ बात नहीं। जीवा जो होता है ना, वो पहले ऐसा, माया जो है ना, माया क्या है? या माँ सा माया, जो नहीं है वही माया है, वो तो असल में नहीं है। हमें घबराने के वास्ते वो आकर बैठता है। ये पूरा शरीर तो जड़ है, वो तो कुछ नहीं कर सकता। वो तो चैतन्य परमात्मा है, वो भी कुछ नहीं कर सकता। विदाउट बॉडी वो कुछ नहीं कर सकता। उसकी शक्ति लेकर ये काम कर रही है। वो बॉडी जो स्थूला बॉडी है और सूक्ष्म बॉडी सब कारण शरीर में आल्सो भगवान की शक्ति लेकर जाते। बाहर आने के बाद जाने के कैसे जा सकते? उसके पैर है कान है, कुछ नहीं है ना। भगवान की शक्ति है, वो भगवान की शक्ति से जाती है, वो भगवान की शक्ति से ही आती है। यहाँ आते हो, आने के बाद वो जीवा गर्भ में, ये पूरा तैयार होने के बाद जीवा प्रवेश होता है, पहले जीव नहीं है ना। अब ये बॉडी को और अंदर प्रत्यगात्मा को कनेक्शन करने वाला जो है वो जीव ही है। वो जीव समझ रहा है ये सब बातें कर रहे हैं, यहाँ मुझे ऑब्स्ट्रक्शन हो रहा है, मैं नहीं करूँगा। तब उससे क्या बोलना है? तुम्हें क्या करना है? तुम नहीं कर सकते, सिर्फ मुझे धड़काने के वास्ते ऐसा बोल रहे हो। तुम चुपचाप बैठ जाओ, तुम बॉडी में मत आओ। जब जीवा बॉडी में आता है उसी वक्त काम करती है ना, नहीं तो काम कहाँ भी काम करती। ऐसा समझे तो वो जब आती है इमीडिएट क्वेश्चन करना है। पहले हमारा मन ऐसा होता है, हमको छोड़कर कहीं बाहर फिरती रहती है। हमेशा मन का यही काम है, वो हमेशा पास्ट टेंस में रहता है, नहीं तो फ्यूचर में रहता है। ऐसा हो गया, ऐसा हो गया, ऐसा हो गया, नहीं तो ऐसा होने वाला है, ऐसा होने वाला है, चाहे या बुरा है, मुझे ऐसा चाहिए, ऐसा चाहिए, ऐसा चाहिए। नहीं तो कुछ होगा तो क्या होगा, कुछ होगा तो क्या होगा, होने दो। मन को ऐसा समझाना है। मन हमेशा ऐसा ही करता है। ऐसा मन को काबू में रखने के वास्ते मन को बोलना है, मन तुम तो जगत पंचभूत से तुम बनाया गया, असल में तुम शक्तिमान नहीं। तुम तो सारे वक्त बाहर फिर के इतना सामान लाके हमारे अंदर जमा कर रहे। मैं तो हम ब्रह्मास्मि बोल के सब सामान को बाहर धकेल रहे। जो बाहर धकेलने के वास्ते नहीं है उसे फायर कर रहे। खदा मन तुम नई सामान को अंदर आना, साउंड के रूप में क्या ला रहे हैं, कुछ समस्या अंदर ला रहे। वो नहीं लाना बोले तो कान में एक प्लेट जैसा रहता है, वो नहीं सुनाई पड़ती। ये ऐसा है, हम ब्रह्मास्मि मंत्र ये ऐसा है। जब ऑपरेशन करने के वास्ते डॉक्टर हमें टेबल पर ले जाते हैं ना, एक इंजेक्शन देता है। क्या है वो इंजेक्शन? अंदर का एनर्जी बॉडी नहीं लेती। मन जब बॉडी से मिल होता है ना, उसी वक्त हमें पेन महसूस हो, नहीं तो महसूस नहीं होता। वो मन को अंदर ही रखता है। वो नींद नहीं है, अनकॉन्शियस पीरियड, वो नींद नहीं है। बाद में ऑपरेशन होने के बाद वो हमें ऐसा करके पुकारता है, उठ जाओ उठ जाओ उठ जाओ, बोले तो मन अंदर आओ। जब तक मन अंदर रहना, कितने यूनिट मेडिसिन देने से वो कितने टाइम अंदर रहता है वो एनेस्थीसिया को मालूम है। इसके वास्ते वो ऐसा दे रहा है ना। हम भी एनेस्थीसिया दे वो मन को। जब हम कर रहे हैं ना मेडिटेशन, मन को ऐसा करे तो मन चुपचाप बैठ जाता है। अब रियलाइजेशन के बाद मन क्या होता है, पहले मन अपने आप चली जाए, अब तो मैं चल जा रहा हूँ, एक काम करने के वास्ते मैं जा रहा हूँ बोलती है पहले आप। वो मन जा रहे हो, वहाँ से कुछ लाते हो, तुम नहीं जाना बाबा बैठो, ऐसा समझाना है। मन अब तुमसे कहकर ही जाती है,
पहले अपने आप चली जाती, वो चली जाने के बाद तुम्हें समझ में आता मेरा मन इधर नहीं है, वो पुकारना पड़ता। जब कारण शरीर में इधर रहता है वहाँ तक वो कितने बार बाहर फिरने के बाद यहाँ आता है। अब तो वो चलते वक्त ही तुम्हें बोलता है मैं जा रही हूँ, कहाँ जा रही हूँ, बैठो, तुम भी ब्रह्मा हो मैं भी ब्रह्मा हूँ, हम ब्रह्मास्म, बाहर नहीं जा। ऐसा प्रैक्टिस करना है, अभ्यास। कभी कभी वैराग्य, मन क्यों उसके पास जा रही हो, सब बातें सुनकर तुम्हें क्या करेगा, क्यों ला रही हो उन सब का, वो सब आपको समाधि नहीं देते हैं ना। मन को ऐसा समझाना है, तो मन मेरे साथ रहो, तुम्हारा बात सुनकर मैं इतना जन्म ले लिया, मेरा बात सुनकर एक जन्म में हम दोनों मिलकर परमात्मा में मर्ज हो जाएंगे, ऐसा मन को समझाना। मन तो छोटा बालक, गुरु जी बोलते हैं नीच चंग, चंग माने तो वो काइट, काइट को हम खींचे 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 वो ऊपर 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 जाता है, हम ढील देते वहीं गिर पड़ता है, हम छोड़ देते हैं वो हमारे पाँव के पास आता है। मन को भी ऐसा ही समझो, मन को हम कर, सभी बोलते हैं मन को पहले कंट्रोल करो बाद में मैं मंत्र दे दूंगा। मन को कंट्रोल करना बहुत मुश्किल है, उसको नहीं कंट्रोल करना, वो जो चाहती है वो नहीं जाए, वो कंट्रोल हो जाए। रियलाइजेशन आने के बाद मन आपको समझाता है मैं जा रहा हूँ, कहाँ जा रहे हो, कर्म लाने के वास्ते जा रहे हो, मुझे कर्म नहीं चाहिए, तुम बैठो काम नहीं करो। जैसे इंद्रियां है ना, इंद्रियों से जो काम करना है मेरे प्रारब्ध अधीन में वही काम करो। मन ज्यादा काम हमें नहीं चाहिए। पहले तो हमें पुण्य चाहिए, हमें पाप चाहिए, पुण्य के साथ पाप भी आता है, कोई पाप चाहिए नहीं बोलता, लेकिन पाप आता है ना, पुण्य के साथ ही आता है। उसको भुगतने के वास्ते और एक जन्म लेना पड़ता है, और एक जन्म लेने से जब लेते हैं ना, ये मन की आवश्यकता होती है, मन होना ही चाहिए। बिना मन हम काम कैसे कर सकते, पागल जैसा है। मैं अगले जन्म नहीं लेना चाह रही हूँ, मन तुम कर्म को क्यों ला रहे हो मेरे पास, मुझे कर्म नहीं चाहिए, ये सब बोले तो अब जो काम करता है अलग से काम करके बोल रहे हैं। जब तक मैं ब्रह्म ही हूँ आपका समझ में आता है ना, उस वक्त से हम ब्रह्मास्मि नहीं, तब तक हम ब्रह्मास्मि हम ब्रह्मास्मि हम, वो जीवा जो है ना वही हम ब्रह्मास्मि हम ब्रह्मास्मि हम ब्रह्मास्मि, उसको हम दिए हम ब्रह्मास्मि। वो जीव हमेशा बॉडी में रहता था, उसका काम करता था। अब तो उसको तुम ब्रह्म, प्रत्यगात्मक हो तुम ब्रह्म बोलना ही नहीं, ప్రత్యేగాత్మక నువ్వు బ్రహ్మం చెప్పక్కర్లేదు, శరీరానికి చెప్పిన అర్థం కాదు. కాబట్టి మనం చెప్పింది జీవుడికి. జీవుడు ఇన్ని రోజులు నేను దేహాన్ని అనుకుంటున్నాడు కాబట్టి వాడిని కొన్ని రోజులు నేను బ్రహ్మనే అనుకోని తప్పులేదు. కొన్నాళ్ళు అయిన తర్వాత అది దానికదే స్టాప్ అయిపోతుంది. అంటే ఫస్ట్ మహావాక్యం ఇప్పుడు నీకు అనుభవంలోకి వచ్చిందన్నమాట. అంటే 4 మహావాక్యాల అనుభవంలోకి రావాలి. అహం బ్రహ్మాస్మి అంటే నేను ఆత్మని అనే సంగతి నీకు దృఢంగా కలగాలి. ఏ పని జరుగుతున్నా సరే అమ్మో నీకు ఇది అవుతుందేమో, మనకు మామూలుగా జనరల్గా అనిపిస్తుంది కదా, నాకేమన్నా అవుతుందేమో అట్లా అనిపిస్తుంది కదా. ఏమవుతుంది, నేను బ్రహ్మని కదా, అహం బ్రహ్మాస్మి. పరమాత్మకి ఏం అవ్వడం అనేది ఏముంటుంది, ఏమన్నా అయితే శరీరానికి అవుతుంది, అది ప్రారంభంలో ఉంటే అవుతుంది, లేకపోతే కాదు. ఆ భావన ఎప్పుడు చేశావో నీకు అవ్వవలసింది కూడా నీకు జరగదు. ఏదైనా మనకు జరగవలసినటువంటి ఉంటే కూడా, అంటే చాలా పెద్దగా జరగవలసి ఉంటే కూడా జరగడం మీన్స్ హ్యాపీనెస్. నువ్వు పరమాత్మవి అని భావన చేయటం వల్ల నీ బాడీకి ఏదైనా జరగాల్సి ఉంటే అది అట్లా అవ్వదు, ఆ రక్షణే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నీ యద్భావం తద్భవతి, కొటేషను యద్భావం, యద్భావం మీన్స్ తుమ్ జో భావనా कर रहे हो वही भवति, అదే అవుతుంది. యద్భావం తద్భవతి. हम हमेशा, तुम अभी परमात्मा हो, तुम हमेशा ऐसा हो जाएगा, ऐसा हो जाएगा, ऐसा समझने से ऐसा ही होता है. पहले तो तुम जीव हो, तुम में इतना शक्ति नहीं है, तुम जो चाहो वो हो जाए. लेकिन अब तो तुम परमात्मा हो, प्रत्यगात्मा है ना. अब प्रत्यगात्मा में इतना पावर है, वो सबको तुम जगाए. अब तुम इतना पावरफुल हो गया, सभी में 1/10 जो है तुम्हारे में 100% है. अब पहले 1/10 ही है उसका शक्ति, अब तो 100% तुम्हारा शक्ति जाग उठी. तुम जो समझते हो, जो भावना करते हो वही हो जाएगा. तुम्हारे पहले जैसा भावना आ गया, किसी का
किसी का नष्ट हो, किसी का नाश हो, हमारे पहले वो ऐसे गुण रहते हैं ना हमारे अंदर, उसका काम बिगड़ जाए ऐसा हो। ऐसा जब थॉट आता है तुम ऐसा समझना अहम ब्रह्मास्मि। जब मैं ब्रह्मा हूँ वो भी ब्रह्मा है, सारे दुनिया पूरा ब्रह्मा है। किसको हानि पहुंचाऊं मैं? हानि कहाँ है? ये पूरा बॉडी मैं ही हूं ना। मेरे पांव फट जाए, मेरा हाथ निकल जाए, ऐसा समझते हैं हम? कुछ नहीं समझ, क्योंकि ये पूरा मेरा ही है। जब मेरा पांव इधर रहता ऐसा रखता, ये पांव समझता है मैं इसको इसका बोझ मैं ले रहा हूँ। जब ये इसका मुश्किल हो जाता ऐसा रखती, ये नहीं समझती। ऐसा जब मैं ब्रह्मा हूँ मुझे समझ में आ गया, ये पूरा संसार जो मैं कर रहा हूँ ఏదైనా నేను చేస్తున్నప్పుడు నా బాడీలో ఉండే అవయవాలన్నీ ఒకసారి నా వేలు నాకు అన్ని తగులుతుంది, నాకు నొప్పి అయింది. ఈ వేలు నొప్పి అయింది కదా అని ఈ కంట్లో కుసి తీయడానికి మళ్ళీ ఈ వేలునే ఉపయోగిస్తాను. ఒకసారి నువ్వు నన్ను గుచ్చావు కదా ఇప్పుడు గుచ్చుతావేమో అని అనదు. ఎందుకని ये पूरा मेरा ही బాడీ. కన్నులాగా చెయ్యి లేదు, చెయ్యిలాగా కన్ను లేదు. చెయ్యి ఒకసారి నా కన్నును గుచ్చింది, నువ్వు ఒకసారి గుచ్చావు, ఇప్పుడు మళ్ళీ కుసి తీస్తున్నప్పుడు నువ్వు నన్ను గుచ్చుతావు, నువ్వు నా కంటి దగ్గర రావద్దు అని అనదు. ఇదే మళ్ళీ ఏ చెయ్యి అయితే గుచ్చిందో అదే ఇట్లా ఇట్లా అంటుంది. ఇమ్మీడియట్ గా నువ్వు తత్తు త్వమసి అని కదా గురువు నాకు చెప్పింది. అంత తత్ ఏదైతే ఉందో అదే త్వమ్ము కదా. మరి నేను బ్రహ్మని అయినప్పుడు అదంతా నా బాడీ అయినప్పుడు అందులో ఒకదానికి అపకారం కావాలి అని ఒకదానికి ఉపకారం కావాలని నేను అనుకోవడం ఏమిటి? ఎప్పుడైతే ఈ భావన చేస్తున్నావో నిజంగా వాళ్ళకి జరగవలసిన అపకారం కూడా జరగదు, నువ్వు దాన్ని పోగొట్టగలవు. ఎందుకంటే నీ శక్తి మామూలు శక్తి కంటే 90% ఎక్కువ. हमेशा समाधि गुरु के सामने ही आता है? नहीं, घर में भी आता है। गुरु कहाँ रहता है? हमारे पास नहीं रहता है ना। समाधि आने के बाद गुरु को नमस्कार करे तो सिर्फ वही सिचुएशन आता है, गुरु समझ सकता है। घर में भी समाधि आता है, सभी हमारे घर में ही नहीं बैठते। थोड़ी लोग उनका इरादा ये है हमारे घर में समाधि नहीं आता, गुरु जी के घर में ही आता है. गुरु ये घर आपका घर ये सभी मेरा ही घर है ना. అక్కడే రావాలని ఏం లేదు, ఎక్కడైనా వస్తుంది, ఎక్కడైనా రావచ్చు. సమాధి ఇక్కడ వస్తుంది ఇక్కడ రాదు అనేది ఏం లేదు, ఎక్కడైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఒక టైం అనేది లేదు దానికి. ఒక రాత్రి పూటే వస్తుంది, పొద్దునే వస్తుంది, ఈ టైంలోనే వస్తుంది, అట్లా ఏం లేదు. ఎందుకంటే మనలో ఉన్నదే బయటకు వస్తాం. గురువు దగ్గరే వస్తుంది అనేది. అందరికీ గురువు అవైలబుల్ కూడా ఉండాలి. సమాధి గురువు దగ్గరే రావాలి అంటే ఒక చోట లేదు కదా. సమాధి నీలో ఉన్నది, నీలో బయటికి వచ్చేస్తుంది అంతే. బయటికి రావడం మీన్స్ ఇంతకుముందు జీవత్వం నిన్ను కప్పేసింది, జీవభావం తొలగిపోయింది అంతే. కొత్తగా నీలోకి ఏం రాలేదు. నీకు అంతకుమున్నది ఏదైతే ఉందో అంటే ఏముంది అంతకుముందు అంటే నేను మనిషిని అన్న భావం ఉంది, నేను కంప్యూటర్ ఇంజనీర్ని అన్న భావం ఉంది కదా. ఇవన్నీ ఎవరు అంటే మనిషివి కరెక్టే, నువ్వు కంప్యూటర్ ఇంజనీర్వి కరెక్టే, నువ్వు అమెరికాలో ఉంటున్న ఎంప్లాయీవి కరెక్టే. బట్ వీళ్ళందరూ ఎవరంటే నీ మూడు శరీరాలు. దట్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు యూ. यू आर यूनिक, तुम अकेला परमात्मा हो. तुम्हें इंजीनियरिंग का कुछ नहीं. जो काम कर रहा है ना उसी परमात्मा का शक्ति लेकर काम कर रहा है. तो शक्ति देने वाला बड़ा है, शक्ति लेने वाला बड़ा है. देने वाला है ना. जब देने वाला मैं हूँ, वो मेरा बॉडी है. बॉडी से मिलकर मेरा जीव ऐसा समझ रहा है, वो है అహంకారం. అహంకారం అనే ఒక ప్లేస్ లో ఉన్న జీవుడు అట్లా ఆలోచిస్తాడు. అట్లా అహంకారం అనే ప్లేస్ లో సందేహం అనేటువంటి దాన్ని తీసుకుని నీకు సమాధి రాదు అంటాడు. ఏమని చెప్తాడంటే వాడు సమాధి వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ళకి మళ్ళీ జీవుడు నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమంటాడంటే ఏమో ఆ రోజు వచ్చినట్లేమో ఉంది కానీ సమాధి వచ్చిన లక్ష్యం నీకేం కనపట్టలేదే. ఏం లక్ష్యం అంటే జీవుడు మళ్ళీ నిన్ను క్వశ్చన్ చేస్తాడు, నీకు సందేహం కలిగిస్తాడు, నాకు ఏం రాలేదేమో అన్నది. వచ్చేది కాదు నేను అదే, అందుకని అహం బ్రహ్మాస్మి అనుకోవాలి.
నీ స్టమక్ ఫుల్ అయిందని ఎవరు చెప్తారు? నీవే చెప్తావు కదా. అట్లా సమాధి వచ్చింది అని నీవే చెప్తావు. నీకు వస్తే నువ్వు అస్సలు నువ్వు నమ్మవు. నీకు అనుభవం ఎప్పుడైతే నీకు ఆ హ్యాపీనెస్ వచ్చిందో, ఇప్పుడు దండం పెట్టంగానే ఇమ్మీడియట్ ఆ స్టేజ్కి వెళ్ళిపోతావు. ఆ హ్యాపీనెస్ వచ్చింది అంటే నీకు కవర్ ఉన్నది ఏదైతే ఇన్సులేషన్ అది రిమూవ్ అయిందన్నమాట. అది రిమూవ్ అయ్యి మరి ఈ శక్తికి తగలంగానే ఇమ్మీడియట్ గా కరెంట్ షాక్ వస్తుంది. సేమ్ రియాక్షన్, అటువంటి రియాక్షన్ కాకపోవచ్చు, ఇమ్మీడియట్ గా పోదు. ఒక రోజంతా అట్లనే ఉంటుంది, డ్రౌజీగా కూడా ఉంటుంది బాడీ. సమాధి రావడం అంటే లక్షణాలు ఏమిటంటే ముందు బాడీ హెవీగా అయిపోతుంది, ఫస్ట్ చాలా హెవీగా అయిపోతుంది. సావు అంటే ఇదే అనిపిస్తుంది. చచ్చిపోతున్నానేమో, ఇంకా నేను చస్తున్నానేమో, సావు అంటే ఇదే అనిపిస్తుంది. బాడీ స్టిఫ్గా అయిపోతుంది, చాలా స్టిఫ్గా అయిపోతుంది. ఎంత స్టిఫ్గా అయిపోతుందంటే నీ చేతులు నిన్ను ఇట్లా విడదీస్తామంటే రావు. డెడ్ బాడీ ఎట్లా ఉంటుందంటే కాళ్ళు కానీ చేతులు కానీ ఇప్పుడు స్మూత్గా ఉన్నాయి కదా, స్మూత్గా ఉండవు. అట్లనే పొంగరపోయినప్పుడు మనకి ఎట్లా ఉంటుంది అట్లా ఉండిపోతుంది. స్టిఫ్. ఈవెన్ టీత్ కూడా అట్లనే ఉండిపోతుంది. పళ్ళు కూడా ఇట్లనే, టీత్ కూడా అట్లే ఉంటాయి. ఈ పరిమళ కూడా మూసుకుంది. చచ్చిపోయిన బాడీకి ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది డెడ్ బాడీ. మరి మామూలుగా ఉన్న మనిషి అట్లా ఉండదు కదా, మనిషి స్మూత్గా ఉంటాడు. బట్ ప్రాణం ఒకటి ఊపిరాడు. వీడు శ్వాస తీసుకుంటూ ఉంటాడు, వాడు శ్వాస తీసుకోడు, అంతే తేడా. అట్లనే ఉంటుంది. బట్ లోపల మాత్రం వాడికి చాలా హ్యాపీనెస్. అది ఇట్లా అని చెప్పడానికి రాదు. ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నాడు. వాక్కుతో చెప్పడానికి రాదు. ఎందుకంటే మాట అక్కడి దాకా పోయి మాట్లాడలేక వెనక్కి. కొన్నిసార్లు ఏం చేస్తుందంటే కొంతమంది సమాధి వచ్చిన వాళ్ళు ఉంటారు, రియలైజేషన్ వచ్చిన వాళ్ళు. కొంతమంది నెక్స్ట్ స్టేజ్కి ఉన్న వాళ్ళు ఉంటారు, అంటే తత్వమసి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. నేను అందరినీ కలిపి కూర్చోబెట్టి పాటలు చెప్తాను. ఒక్కొక్కళ్ళకి విడివిడిగా చెప్తాను. ఒకవేళ విడిగా చెబుదామని మీరు రండి అంటే కూడా అమ్మ అప్పుడు ఏం చెప్తారు అని బాడీ కూర్చోబెట్టుంటారు, మొత్తం అందరు కూర్చుంటారు. ఈ చెప్తున్న పాఠం ఏమవుతుందంటే మన లోపల ఒక రికార్డు ఉంది, టేప్ రికార్డ్. అదంతా రికార్డ్ చేసుకుంటూ ఈ మాటలు సేమ్ టోను నీకు మళ్ళీ నువ్వు వినగలవు ఎప్పుడైనా. అది రికార్డ్ చేసుకుని నీకు ధ్యానానికి కూర్చున్నప్పుడు ఆ ఆనందం ఇదేను నిన్ను మాయ చేయటానికి, నువ్వు ఆ ఆనందం ఇదేను నువ్వు అనుభవించావు, నీకు సమాధి వచ్చిందని నిన్ను మోసం చేస్తావు. ఇప్పుడు తెలియని వాళ్ళు ఏమంటారంటే కొంతమంది అట్లాంటి వాళ్ళు ఇంకా నా దగ్గరికి చాలా మంది వస్తారు కదా, నా దగ్గరికి రావడానికి వీలు లేక, ఎందుకంటే నేను టైంకి వాళ్ళతో కలవలేను. అటువంటిప్పుడు తెలిసిన ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇట్లా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే సమాధి లక్షణాలు వాళ్ళు విని ఉన్నారు కదా, నాకు చాలా బాగుంది, అయితే నీ సమాధి వచ్చింది అని వాళ్ళు చెప్తారు. ఒకసారి వచ్చింది అని చెప్పేశారు అనుకో, మనస్సు ఇంకా నేను సమాధి కూర్చోనంటు, నాకు వచ్చేసింది కదా నేను ఎందుకు చేయాలి అని అడుగుతుంది. సమాధి వచ్చిన వాళ్ళకి నీకు రాలేదు అని చెప్పింది అనుకో, ఇంకా నాకు రానే రాదులే ఎందుకు అనవసరం. शक्ति से जागृत होता है, जब जागृत होता है वो कुंडलिनी अपने रास्ते पे जा रहा है ना, जब वो जाती है उस वक्त ये बॉडी उसको नहीं का बोझ ये नहीं सह सकती, इसके वास्ते ऐसा गिर जाती है। समाधि दो तरह के होते हैं, ये तो संप्रज्ञात समाधि, एक तो असंप्रज्ञात समाधि। संप्रज्ञा वो भी समाधि है, समाधि के वास्ते बैठे हैं, वो रियलाइजेशन नहीं है, उसमें कान आंख तो बंद होते हैं, सभी सुनते हैं सभी न्यूज, बट तुम नहीं उठ सकते। प्रज्ञा है, प्रज्ञा मीन्स ब्रेन इज वर्किंग। या तुम यहाँ सब न्यूज को सुन रहे हो, यहाँ ये हो रहा है, मैं हूँ, जब तक मैं हूँ, मैं बैठी हूँ, मैं ध्यान कर रही हूँ, ऐसा सूझ होता है, तब तक समाधि नहीं। समाधि में मैं नहीं हूँ, जो मैं कहती जो कौन बोल रहा है, जीवा बोल रहा है, हम ब्रह्मास्म में ही बोल रहे हैं, वही ये और एक कुछ भी नहीं। हम ब्रह्मास्म में, हम ब्रह्मास्म में, हम ब्रह्मास्म, ये भी लिप्स से नहीं, टंग से नहीं, ये टंग जाके ऐसा अटक जाता है। जब समाधि आता है ना, पहले మెడిటేషన్ करते वक्त भी ఎంగిలి కూడా రాదు మింగడానికి, అందువల్ల నీకు డ్రై అయిపోతుంది, అసలు లాలాజలం కూడా రాదు, బాడీ మొత్తం డ్రై అయిపోతుంది. సమాధి ఎట్లా వస్తుంది అంటే ఈ పృథ్వీ అంతా కూడా నీళ్ళ ప్రళయం ఎట్లా వస్తుంది, ప్రళయం జస్ట్ లైక్ ప్రళయం ఎట్లా వస్తుందంటే భూమి అంతా ఆపస్సులో ఉంది, యాక్టివ్ होता है,
సముద్రాలన్నీ పొంగుతాయి. సముద్రాలు మీన్స్ వాటర్, ఓషన్ అంతా ఎర్త్ని తీసేస్తుంది. ఎప్పుడైతే నీళ్ళు వచ్చి ఎర్త్ని ముంచేస్తుందో ఈ ఎర్త్లో ఉండేటువంటి ప్రాణులన్నీ వీటి స్థూల బాడీస్ అన్నీ పోతాయి. ఈ వాటర్లో ఉండేవన్నీ బతుకుతాయి. ఎందుకంటే ఎర్త్ పోయింది, వాటర్ ఉంది. వాటర్లో జలచరాలంటారు, స్నేక్స్ ఉంటాయి, క్రాబ్, అట్లాంటివన్నీ కూడా నీళ్ళల్లో ఉండేవన్నీ క్రాకడైల్ అవన్నీ. సముద్రం అడుగున అగ్ని ఉంది. బార్డన్ ఆఫ్ ద ఓషన్, దేర్ ఆర్ ఫైర్. సాంస్క్రిట్ వడబాగ్ని మీన్స్ నీ లోపల కుండలిని శక్తి ప్రబోధం కాకముందు నీలో నిక్షిప్తంగా దాక్కున్నటువంటి ఎనర్జీ అదెంత బయటకు వచ్చేస్తుంది. సమాధి అంటే ఇంత జరుగుతుంది, అదెంత బయటకు వచ్చేస్తుంది. ఆ సముద్రంలో దాక్కున్నటువంటి ఆ నిప్పంచ ఎప్పుడైతే అది బయటకు వచ్చిందో ఈ నీళ్ళన్నీ ఎవాబరేట్ కదా. ఎర్త్ వాటర్లో మర్చింది, ఎర్త్లో ఉండే ప్రాణులన్నీ చచ్చిపోయింది. వాటర్ ఫైర్లో ఎవాబరేట్ అయిపోయింది, వాటర్లో ఉండే ప్రాణులన్నీ చచ్చిపోయింది. ప్రాణులు ఇన్ ద సెన్స్ ఇక్కడ స్థూల బాడీస్ మాట్లాడు. ఫైర్లో అన్నీ చచ్చిపోతాయి. బట్ కారణ దేహాలు ఉన్నాయి, సీడ్స్ పోతామైనా కవి వినయమతి. అందుకే నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నైనం శేషయంతాపు न शोषयति मारुता। भगवत गीता में एक श्लोक है, किसी भी चाकू लेकर उसे ऐसा ऐसा कर, सीड को ऐसा करने से फट जाता है ना, लेकिन कारण शरीर में जो वासना है, बीज रूप वासना, उसको किसी भी अस्त्र से शस्त्र से नहीं भिन्न कर सकता। पावका मीन्स अग्नि ये बीज को नहीं बंद कर सकती, सिर्फ ज्ञानाग्नि से ही वो बर्न होता है, नहीं तो बर्न नहीं होता। पानी उसे नहीं सींचता, पानी भी से वो नहीं सींचेगा। न शोषयति मारुता, ये वायु जो होता है ना उसे नहीं ఎండ పెట్టలేదు, గాలికి ఆరినే అంటాం, బట్టలు ఆరే नहीं ड्राई होगा वायु से। बीज जो होता है सभी बीज ऐसा ही है। बाद में अग्नि जब आता है ना वो भी कुछ नहीं कर सकते। భూమి ఆపస్లో కలిసిపోయింది, ఆపస్ అగ్నిలో కలిసింది, ఈ అగ్ని వాయువు తోడైంది। వాయువు మీన్స్ ఏరు, ఈ అగ్ని కలిసి భూ నభ అంతరాళ, భూ మీన్స్ నభ మీన్స్ ఆకాశం, భూ నభ అంతరాళ, అంతరాళ మీన్స్ మిడిల్ ఆఫ్ ద ఎర్త్ అండ్ స్కై, ఈ మధ్యలో वो रोटेट होता है, वो అగ్ని విత్ వాయు ప్రళయం అట్లా తిరిగి తిరిగి నిప్పు ఆరిపోతుంది, గాలి అట్లా తిరుగుతుంది ఆకాశం, తర్వాత అది మర్జ్ అయిపోతుంది, అంటే పంచభూతాలు పోయింది, ఇది ప్రళయం। So this air and this fire, they are rotating in the middle. After that fire goes off. ఎందుకంటే ఎక్కువ గాలి వచ్చినప్పుడు నిప్పు ఆరిపోతుంది, గాలే ఉంటుంది, గాలి ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది। కొంతసేపటికి గాలికి ఏమిటంటే ఎక్కడ అర్ధోపీడనం ఉంటే అక్కడికి వెళుతుంది, ఊర్ధ్వపీడనం అక్కడ ఉన్నప్పుడు ఎక్కువ అవుతుంది, ప్రెషర్ కదా, గాలి ప్రెషర్, ఇదంతా ఆకాశంలో నిండిపోతుంది। కానీ ఈ బీజాలు ఉన్నాయి, సీడ్స్, అవి మాత్రం అట్లాగే ఉంటున్నాయి, ఏం కాదని చెప్తున్నాడు, ఇవేం చేయలేవు, వాటిని ఇవి ఏం చేయగలవు, సెల్ఫ్ స్థూల బాడీ అంతే కదా, ఈ పంచభూతాలు కలిసి స్థూల శరీరాన్ని చేయగలవు। ఇది ఎట్లా సత్యము అంటే మనం ఒక లెక్క చేస్తాము, మళ్ళీ వెరిఫై చేసుకుంటాం కదా, ఇజ్ ఇట్ కరెక్ట్, వెరిఫికేషన్ ఎట్లా అంటే కృత త్రేత ద్వాపర కలియుగం అని 4 యుగాలు అయిపోయిన తర్వాత ఒక ప్రళయం వస్తుంది, అట్లాంటి ప్రళయాలు ఎన్నో ఉంటుంది, అంటే ఇట్లా ప్రళయం రావడం, తిరిగి పునః సృష్టి ఆరంభం కావడం, ఆఫ్టర్ దట్ మళ్ళీ సృష్టి ఆరంభం కావడం, అట్లా ఎన్నిసార్లు జరుగుతూ వచ్చింది। ఇవన్నీ కూడా భూమి ఆపస్ తేజస్సులో కలిస్తే ఏమీ ఉండవు కదా, ఏమి ఉండకూడదు, తిరిగి మళ్ళీ పునః సృష్టి వచ్చినప్పుడు ఆడమ్ ఈవ్ ఇద్దరినే సృష్టించారని చెప్తున్నారు కదా, ఆ ఇద్దరే అయితే మనుషులే పుట్టాలి, ఆడమ్ ఈవ్ ఇద్దరే ఉంటే మనుషులే పుట్టాలి, కానీ చీమలు, దోమలు, ఎలుకలు, పిల్లులు, పందులు ఇన్ని పుడితే
కదా. అనిమల్స్ అన్నీ పుడుతున్నాయి, పురుగులు, క్రిములు, దోమలు, ఈగలు అన్ని పుడుతున్నాయి కదా. బట్ సీడ్స్ ఎక్కడ ఉన్నాయి? ప్రళయం వచ్చిన తర్వాత అందరూ నశించిపోవాలి కదా. అందరూ నశిస్తే మళ్ళీ అందరూ పుట్టడానికి, అందరి పేరెంట్స్ ఎక్కడ బతుకున్నారు, ఎలా బతుకుంటారు కదా. ఆడమ్ ఈవ్ కూడా బతకడానికి వీల్లేదు కదా. వై? బికాస్ ప్రళయం కదా. అందువల్ల మరి వాళ్ళు బతికున్నారంటే కొంతమందిని బతికించే ప్రళయం మరి అందరినీ కూడా చంపకూడదు కదా. వాళ్ళు సర్వైవ్ అయినారంటే అందరూ సర్వైవ్ కావాలి. కాబట్టి ఎవరు సర్వైవ్ కావటం లేదు. కానీ మళ్ళీ అందరూ పుడుతున్నారంటే అన్ని సీడ్స్ ఉన్నాయి, సీడ్స్ నాశనం కావటం ఇట్లా అన్ని సీడ్స్ ఉన్నాయి కదా థింగ్ కదా. కాబట్టి మనం పోతే కూడా ఏం పోతోంది అంటే ఇది మాత్రమే పోతోంది. మళ్ళీ మళ్ళీ ఆకాశం రాగానే ఒక్కొక్క ఇది తగలంగానే గురుజీ ఏమంటారంటే దానికి, ఈ సంవత్సరం మన ఇంట్లో కాయలు కాసాయి, కొన్ని గింజలు సీడ్స్ తీసి మనం ఒక చోట పడేసాం. ఆ గూట్లో ఉన్నంతసేపు ఆ సీడ్స్ అలాగే ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ ఈ సీడ్స్ తీసి మళ్ళీ నేలలో పడేసాం, వాటికి నీళ్లు పోసాం, వాటికి ఎర్త్ వాటర్ వచ్చింది, సూర్యరశ్మి వచ్చింది, అవి మళ్ళీ మొలుస్తున్నాయి కదా. మళ్ళీ చెట్లు యథావిధిగా వస్తున్నాయి. ఇదే సృష్టి. బ్రహ్మదేవుడు ఈ పీరియడ్ అంతా జరగడానికి మనం ఒక సంవత్సరమే అంటున్నాము. మనకు ఒక సంవత్సరం, వాడికి ఒక రోజు కదా, వీడికి ఒక సంవత్సరం, వీడికి ఒక రోజు కదా. అట్లా బ్రహ్మదేవుడికి ఒక్క రోజు అయితే ఒక ప్రళయం అయిపోయి, ఒక నైట్ అయిపోయి, ఒక ప్రళయంలో ఒక రాత్రి అయిపోయి, నెక్స్ట్ రేపు మళ్ళీ తెల్లవారేటప్పటికి బ్రహ్మ మళ్ళీ అన్ని సృష్టిస్తున్నాడు. 2 సంవత్సరాల కాలము బ్రహ్మ నిద్రపోయినాడు. బ్రహ్మ మళ్ళీ లేచాడు. భాగవతం చేసి ఒక పరి జగములు వెలినిది, ఒక పరి వన్ టైం ఈ ఈ జగత్తునంతా వెలినిడి బయటకు పంపి పనికి గురించి ఆల్వేస్ బ్రహ్మ డూయింగ్ దిస్ ఓన్లీ. హీ లైక్ దిస్ ఆల్ సృష్టి, పునః సృష్టి, పునః ప్రళయం. ఆల్వేస్ బ్రహ్మ డూయింగ్. వన్ డే బ్రహ్మ లైక్ హీ వేక్స్ అప్. కృత, త్రేత, ద్వాపర, కలియుగ 4 యుగాస్. 4 యుగాలు ఇక్కడ అయిపోతాయి. అంటే మనకు 4 యుగాలు జరిగేటప్పటికి బ్రహ్మదేవుడికి ఒక్క పగలైంది. 8th లేయర్ లో ఉన్నాడు. 7th లేయర్ ఆఫ్టర్ 7th కదా బ్రహ్మ. ఒక పరి జగములు వెలినిడి, ఒక పరి లోపలికి గొలుసు. ఉభయము తానే, 2 తానే బయటికి ముట్టున్నాడు, తానే తీసుకుంటున్నాడు. సకలార్థ సాక్ష్యము అయి అకలంకుని ఆత్మమూలు నర్దిదలంతు. అకలంకుడు, దేర్ ఇస్ నో స్పాట్ ఇన్ హిమ్, స్పాట్ ఆన్ హిమ్. హీ ఈజ్ ప్యూర్ వైట్. ప్యూర్ వైట్ మీన్స్ అతనిలో ఏ విధమైన లోపము లేదు. ఆత్మ वो कौन है? आत्ममूल है, वो प्रत्यगात्मा है, वो ब्रह्मा जो है ना, तुम है ना. ऑलवेज ఈ జగములు వెలినిది ఒక పరి లోపలికి గొలుసు. जो फिल्म बनाता है, जो फिल्म देखता है, उसको पास्ट एंड फ्यूचर का कुछ फर्क नहीं पड़ता. कृष्णा एक बार अर्जुन से कहा, तुम मेरा विश्वरूप देख. ये भीष्मा, ये सब जो है ना, ये मर चुके हैं. ఫాస్ట్ ఫార్వర్డ్ పెడితే క్యాసెట్ వీళ్ళందరూ చచ్చిపోయినారు. అర్జున చూడమన్నాడు కదా, కానీ వాళ్ళు ఎదురుగా ఇప్పుడు కనబడుతున్నారు. అంటే రివైండ్ చేసినప్పుడు వాళ్ళందరూ అలా, ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టినప్పుడు వాళ్ళందరూ చచ్చారు. ఎప్పుడైతే నువ్వు చూడగలుగుతున్నావో సాక్షి, యు ఆర్ సాక్షి, యూ కెన్ సీ. నీకు ప్రత్యేగాత్మవి అని నీకు తెలిసిన తర్వాత, నీకు సాక్షిత్వం రుజువు అయిన తర్వాత, యూ కెన్ ఆల్సో సీ ద ఫ్యూచర్, యూ కెన్ ఆల్సో సీ ద పాస్ట్. बट दट इज सिद्धि. दट सिद्धि हमें अक्वायर नहीं करना चाहिए, लेकिन यू कैन. అంటే మనిషిలో ఎంత పవర్ ఉంది అంటే చాలా శక్తులు ఉన్నాయి మనలో, అయితే అవన్నీ దాస్తున్నాం. हिडन शक्ति, उसको निकालना है, उसको अच्छे काम में करना. अच्छे थॉट्स ये हम जनरेट करेंगे तो उनको भी अच्छे थॉट्स आते हैं. सभी को हमारा शक्ति ऐसा उपयोग करना है, दुरुपयोग नहीं करना. दुरुपयोग करे तो उससे विनाश होता है. अणु जो है आपके हाथ में, उससे काम. बिजली जो है ना, కరెంట్ మనం అన్ని పనులు చేయించుకోవచ్చు. కరెంట్లో చావును కూడా చావచ్చు, నాశనం కూడా చేయవచ్చు. బట్ దానికి ఉపయోగిస్తే నాశనం అయిపోతుంది, మంచికి ఉపయోగిస్తే మంచి. కారణ శరీరంలో ఎవరెవరికి పుణ్యం ఎక్కువగా ఉందో వాళ్ళు కృతయుగంలో. మరి కృతయుగంలో ధర్మం 4 పాదాలతో నడిచింది. ఆ యుగంలో పుట్టిన మనుషులందరూ కూడా ధర్మమూర్తులు, అబద్ధం ఆడరు. అటువంటి పీరియడ్ లో వాళ్ళు పుట్టారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ మతం అని అంటారే,
వాళ్ళు ఇప్పుడు మనం ఆ మతంలో చేరి గనక ఆ మతం చెప్పినట్టుగా మనం ఆచరిస్తే మనం కృతయుగంలో పుడతామంటారు, హరిశ్చంద్రుడి యుగంలో పుడతాం, సత్యయుగం అంటారు. కానీ మన ఫిలాసఫీ ఏమంటుందంటే ఏ యుగంలో పుట్టినా చావు తప్పదు కదా, ఏ యుగంలో పుట్టినా సంసారం తప్పదు కదా. కృతయుగంలో వాడు కూడా పెళ్లి చేసుకున్నాడు, వాడు బిడ్డల్ని కన్నాడు, వాడికి ఏవో కష్టాలు ఉండే ఉంటాయి, మనకు తెలియదు. అంటే ఈ జనరేషన్ కష్టాలు ఇవి, ఆ జనరేషన్ కష్టాలు ఇవి, అప్పుడు ఏమున్నాయి మనకు తెలియదు కదా. బట్ కష్టాలు అయితే ఉన్నాయి. ఈ కష్టం ఉన్నా లేకపోయినా పుట్టిన తర్వాత చావు అనేది, చచ్చాక మళ్ళీ ఎట్లా పుడతామో మనకు తెలియదు. అటువంటిప్పుడు కృతయుగంలో ఎందుకు పుట్టాలి? పుట్టకుండా ఉండే స్థితే చేసుకోవాలి కానీ కదా. అది ఎట్లాగంటే ప్రతిదానికి రీజనబుల్ గానే ఆలోచించాలి, సైంటిఫిక్ రీజన్. వితౌట్ సైంటిఫిక్ రీజన్ వీ కాంట్ బిలీవ్, వీ షుడ్ నాట్ బిలీవ్. ఏంటంటే సీడ్స్ ఉన్నాయి మన దగ్గర, సరసం రాయి ఉంటాయినా ఆవాలు, అవి వేసాం అనుకో థర్డ్ డే మనకి, థర్డ్ డే మస్టర్డ్ థర్డ్ డే మనకి, మస్టర్డ్ సీడ్ నీళ్ళలో వేస్తే థర్డ్ డే. రాగి అని ఉంటుంది, తెలుగులో రాగి అంటాం, మరి చోర అంబలి. रागी नेक्स्ट डे उगती है, पोटला और स्नेक गॉड 11th डे उगती है. बीन्स वेराइटी जो है ना वो 4th डे 5th डे उगती है. सब सीड्स के एक ही इसमें हम पैदा, एक को एक समय. ये सीड्स भी ऐसा ही है. Some seeds will born in Krutayuga, some seeds will born in Tretayuga, some seeds will born. हमारे गुरु इतना, मैं गुरु के बारे में सोचकर मुझे इतना आनंद आता है. मेरे गुरु कैसे गुरु है, कैसे समझाए ये सब हमें, उनका नॉलेज क्या है, मुझे तो बहुत ताज्जुब होता है. कैसे समझाए मेरे गुरु जी कहते हैं तुम कैसे समझ सकते हो, इतने लोगों को मैं समझा रहा हूँ लेकिन सभी याद है मुझे गुरु जी कहाँ बैठ कर क्या बोल रहे हैं, सब मुझे मालूम अभी भी मुझे याद है. सभी लोग बोलते हैं कृतयुग में पुण्य, जो पुण्य करता है वो पैदा होता है, द्वापर में थोड़ा पुण्य जो करता है वो पैदा होता है. ये कैसे हम बिलीव करते हैं. सीड्स बताते हैं, एक सीड 3rd डे उगती है, एक सीड 5th डे उगती है, एक सीड 11th डे उगती है. ये धनिया सभी 11th डे उगती है. सर డే కాలము కర్మ కలిసి రావాలంటారు, విన్నావా? టైం అండ్ కర్మ ఈ రెండు కలిసినప్పుడే జరుగుతున్నది సృష్టి. మామూలుగా జరగదు. పరమాత్మ కేవలం పంచభూతాలనే పంపిస్తున్నాడు, మనుషుల్ని ఎవరిని సృష్టించగల. సీడ్స్ ఆర్ దే, పరమాత్మ సెండింగ్ ఓన్లీ పంచభూతాలను పంపిస్తున్నాడు. పంచభూతాలు వీటి మీద పడి ఇవే మొలుస్తున్నాయి. ఇదంతా ఇక్కడే ఉంటున్నాయి, ఇక్కడ ఉన్నాయి, మనం చూడటల్లా. We can't see the seed. पहले जो है ना अभी तक वही है. पहले सृष्टि जब आरंभ हो गया उस वक्त कितने हैं प्राणी, अब भी उतने ही प्राणी हैं. लेकिन कुछ का प्रमोशन हो गया, कुछ का रिवर्शन हो गया. कुछ प्राणी प्रमोशन करके मानव रूप में आ गए, कुछ मानव रिवर्शन होके कृमि कीट ऐसा हो गए. लेकिन सब मिलकर जब सृष्टि के पहले दिन है, अब भी वही है. तो समझ में आ गया. सृष्टि पहले करते समय भगवान इतने चींटी, इतना फ्लाई, इतना पशु, इतना पक्षी, मिलियन या इतने को पैदा कर लिए ना, वो सब कृमि थोड़ा पुण्य करके वो अगले जन्म में आ गई, ये अगले जन्म में आ गई, वो ये मानव जन्म में आ गया, आकर मानव हो गया. ये मानव पाप करते करते और नीची योनि में पैदा, रिवर्सन हो, कुछ को प्रमोशन हो गया. लेकिन सब मिलकर वही है ना. कुछ सृष्टि से नहीं निकाले और सृष्टि में कुछ नहीं डाले. अब तो सब फैमिली प्लानिंग. आत्मा कभी भी वो नहीं मरता, जीव भी नहीं मर रहा है ना, सिर्फ बॉडी मर रही है. हम मर गतासूश्च नानुशोचन्ति पंडिता. परमात्मा में कहता है जो मर रहा है, जो नहीं मरता है उसके वास्ते तुम बोल रहे हो मर रहा. जो मरने वाला है उसको तुम चाह रहे हो उसको जीने के वास्ते. बॉडी मरता है, उसका बनावट ऐसा ही है, वो मरेगा. तुम तो उसको पैदा करने के वास्ते सोच रहे हो, उनको जीवित रहने के वास्ते. जो नहीं मरता है तुम समझ रहे हो वो मर जाए. अब भी वही है. कृतयुग में जो पुण्य
ज्यादा लेकर धर्म तो 4 पाद में चलते हैं। कृतयुग में धर्मयुग, त्रेता युग में 3 पाद, वो 4 लेग्स, धर्म देवता का 4 लेग्स। जब 4 लेग्स होता है वो स्टेबल रहता है। कृतयुग में धर्म देवता का 4 लेग्स, त्रेता युग में 3 लेग्स से 1 लेग छूट गया, धर्म तो थोड़ा कम हो गया। द्वापर युग में 2 ही लेग्स है, कलयुग में सिर्फ एक ही है। कलयुग में प्रथम पाद है, కలియుగ में 1/4 స్టేజ్। నేను సమాధి రాదు అంటే ఎందుకు రాదు అంటే నువ్వేమన్నా పుణ్యం చేసావా మహా, నువ్వు ఏదైతే చూస్తున్నావో మనం చూస్తూ వీళ్ళంతా ఉంటే లేదు అనమంటావు, విశ్వడుగా ఉన్నప్పుడే నీకుంది, 1/4 టైంలోనే నీకుంది। సమాధిలో నీకు సృష్టి లేదు, డీప్ స్లీప్ లో నీకు సృష్టి లేదు, డ్రీమ్ లో నీకు సృష్టి లేదు। సృష్టి ఉన్నదల్లా నీకు ఎప్పుడు ఏకాంశేన స్థితో జగత్, 1/4 టైంలో నువ్వు జగత్తును చూస్తున్నావు అంటే 3 సార్లు లేనటువంటిది ఒక చోట ఉన్నది నువ్వు ఉందంటున్నావు ఏమిటి? దిస్ ఈజ్ వన్ ఆర్గ్యుమెంట్. వెన్ యు అవే, వెన్ యు ఆర్ యాక్సెప్టింగ్ ద సృష్టి, యు ఆర్ యాక్సెప్టింగ్ షీ ఈజ్ మై వైఫ్, యు ఆర్ యాక్సెప్టింగ్, దట్స్ వై షీ ఈజ్ యువర్ వైఫ్ కదా। నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఆమె నా వైఫ్ అని నువ్వు అనుకున్నావు, కాబట్టి పెళ్లి చేసుకోక ముందు ఈజ్ నాట్ యువర్ వైఫ్। కాబట్టి వీడు నా కొడుకు, ఇది నా కూతురు, ఇది నా ఇల్లు, ఇదన్నీ నీవు వాళ్ళ మీద అల్లుకున్నావు। యు ఆర్ అల్లుకోవడం మీన్స్ భావం, అంతే। నువ్వు నీ భావాన్ని అక్కడ పెట్టి అది ఉన్నట్టుగా నువ్వు చూస్తున్నావు, నిజంగా అది లేదు। దిస్ ఈజ్ అజాతవాదం. అజాత మీన్స్ there is no సృష్టి, సృష్టి is not existing. జాత మీన్స్ పుట్టడం, సృష్టి పుట్టలేదు. అజాతవాద says you called this is సృష్టి. సృష్టి means one man who is dead, after his death one वीरनामा will be created. After me मेरा सारा जायदाद ऐसा ऐसा बांटना चाहिए, मैं नहीं लिखे मर गई। आफ्टर मी वन विल बी क्रिएटेड, दैट विल इज ट्रू और फॉल्स। जब मैं जिंदा हूँ कुछ नहीं लिखी मैं, मरने के बाद मेरा बेटा एक विल क्रिएट किया, उसमें वो लिखा ये सारा मम्मी का सारा जायदाद सिर्फ मुझे ही आना है। वो ऐसा लिखा जो मैं ही लिखी हूँ, उसी को क्रिएटिव विल कहते हैं, है ना। वो विल इज ट्रू और फॉल्स? इट फॉल्स, बट इट विल एक्टिंग ट्रू, you know, that will is acting true, but it is not true. So all the creation is like that. It means सृष्टि, you know. This is सुजातवाद. The सृष्टि is ये नहीं है। मैं जन्म लेने के बाद पहले ये तुम्हारा बीवी नहीं है, बच्चे नहीं है, घर नहीं है, ये सब नहीं है। तुम जन्म लेने के बाद तुम ही इन सबको लाई, है ना। इसके वास्ते ये सृष्टि कब हुआ, कैसा हुआ, ऐसा सोचो मत। शास्त्र से उनको एक उदाहरण देते हैं, एक गुहा है, एक टनल, एक टनल में तुम बैठे हो, टनल में डार्कनेस होता है ना। टनल में बैठ गए, ये टनल कब से शुरू हो गया, ये डार्कनेस कब से आ गया इधर, ऐसा तुम सोचते रहोगे, रिसर्च करते रहोगे, वो टनल में डार्कनेस कुछ भी नहीं जाता। एक छोटा लाइट जलाओ वो सारा डार्कनेस जाता। ये सृष्टि कब निकला, ब्रह्मा है, विष्णु है, जो ये किया, ऐसा सोचते रहोगे तो एंड रीच द एंड ऑफ द सृष्टि। वन ज्ञान दीप जलाओ। हमारे ऋषि इतने अच्छे हैं, जैसे लिखे देते, मुझे तो बहुत हैप्पीनेस आता है। 5000 ईयर्स का इंडियन ट्रेडिशन जो है ना, तो बहुत बड़ा कल्चर, हमारा कल्चर बहुत अच्छा है। ये सब हमारे ऋषि मुनि हमको दिए, लेकिन हम उसे नहीं समझ सकते। बिकॉज ऑफ लैंग्वेज प्रॉब्लम आई कैन से एनीथिंग। मुझे ऐसा होता है सबको पुकार के बोलना चाहिए, सबको समझाना चाहिए, लेकिन मुझे तो लैंग्वेज नहीं आता। सभी को ज्ञान आए तो, सभी को नहीं आता ना। ये जातवादम सुजातवादम, या सृष्टि है सृष्टि नहीं है, सृष्टि ही नहीं है, असल में सृष्टि नहीं है। भगवान बोले
जब तुम प्रत्येगात्मा परमात्मा में मर्ज हो जाता, ये बॉडी हो जाने के बाद तुम परमात्मा ही बन जाते। गोदावरी में एक पॉट है, वो पॉट में भी गोदावरी का वाटर है, गोदावरी रिवर का वाटर, ये पॉट का वाटर और ये रिवर का वाटर, बीच में क्या है, सिर्फ पॉट ही है। जब पॉट फट जाता, ये रिवर का वाटर गोदावरी वाटर हो जाता है। ये गोदावरी वाटर में इतना पावर है, जो पॉट रखे तो वहां का वाटर पॉट का वाटर हो जाता है। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, गीता में कोटेशन है, अभ्युत्थानम अधर्मस्य तदात्मानं सृजाम्यहम्। जब प्रत्येगात्मा परमात्मा हो जाता है, सारे परमात्मा सारे यूनिवर्स में पैदा होता है। जब अधर्म पैदा होता है, अधर्म धर्म को हानि पहुंचाती है, उस वक्त मैं अवतार लेकर उसको नष्ट करके फिर से मर्ज हो जाऊं। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, अभ्युत्थानम अधर्मस्य, अधर्म को नष्ट करने के वास्ते मैं वहां पैदा होके उसे नष्ट करके फिर परमात्मा हो जाता। मैं कर्म से जन्म नहीं लेती, उस वक्त वही ये सब अवतार पुरुष मानते हैं ना हम, जब उनको वो कर्म से जन्म नहीं लेते, सिर्फ धर्म को बचाने के वास्ते, ये वेद को बचाने के वास्ते, ये सारे ये उपनिषद अर्थ जो है ना, उसको बचाने के वास्ते परमात्मा अभी अभी जन्म लेता है। वो जन्म गुरु का जन्म है, गुरु वही है, गुरु साक्षात परब्रह्म, इसके वास्ते करते। गुरु साक्षात परब्रह्म, He is Parabrahma. He is not प्रत्येगात्मा, He is always परमात्मा। समझ में आ गया? ये सृष्टि का समझ में आ गया ना। ते प्राप्नुवन्ति, ते मीन्स दोज, प्लूरल नंबर बोले। सहा प्राप्नुवन्ति बोले नहीं बोला। सहा मीन्स वो सिंगुलर, उसी को ही। गुरुजी उसी को ये परमात्मा समझ में आता, तुमको नहीं आता, ऐसा नहीं बोले। ते प्राप्नुवन्ति, ते मीन्स वो दोनों का तुमको जरूर आ जाएगा। ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रता, ये कोटेशन मुझे समझ में आ गया। ये प्लूरल कुछ दिया, उसके वास्ते भी टाइम निकालो। जैसा भी हमारे इसे फुलफिल होने के वास्ते हम जैसे भी टाइम निकालते है ना, ऐसा के वास्ते टाइम निकालना